నమస్కారం. ఎందువల్ల ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటం వల్ల ఏ భావంలో మన దర్శనం నేనే 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 అంటే ఏ నేనుతో మనం ప్రయాణం చేస్తున్నామో మనకు అర్థమైంది. బ్రహ్మమే నేను, అదే అసలు నేను. దేహం నేను కాదు, నేను బ్రహ్మ. బ్రహ్మమే నేను, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. మరి నేను తప్ప రెండోది లేదు అన్నప్పుడు ఉన్నదంతా నేనేనా అర్థమవుతుంది కదా. బ్రహ్మమే అంతా అని తెలియబడతాను కదా. బ్రహ్మంలోనే కదా ఈ భాష, భావనలు, ఈ ప్రకృతి, ఈ సృష్టి, స్థితి, లయాలు అన్నీ పరమాత్మలోనే కదా. అందువల్ల నేను తప్ప రెండోది లేదు అంటారు కుదురుతాం. తప్ప రెండవది లేదు అని మనం చెప్పుకోవటానికి తెలియబడతాను కదా. అనుభవంలో కూడా తెలుపుతాను కదా మనం. నేను తప్ప రెండవది, అసలు నేను నేనుగానే ఉన్నాను. నేను తప్ప రెండవది లేదని తెలిసాక ఇంకా విడిగా ఏముంది? దీంట్లోనే కదా మొత్తం సృష్టి, స్థితి, లయాలు. ఎన్ని జన్మలు ఎత్తినా దీంట్లోనే కదా. జన్మ పరంపర అంతా దీంట్లోనే కదా. ఏ జన్మలు ఎత్తినా దీంట్లోనే కదా. అనేక జన్మలు ఎత్తాం. ఆలోచించుకోవాలి. ఇటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మనకి అసలు నేను తెలియబడదు, లేకపోతే అసలు నేను తెలియబడదు. ఉన్నది నేనే అంటున్నాను. ఈ ఆలోచన తత్వ విచారణ చేయాలి కదా. మనం తత్వ విచారణ చేస్తేనే కదా అసలు నేను వివరణ మనకు తెలుస్తుంది. మార్పు చెందేదంతా మార్పు చెందుతానే ఉంటుంది. పరమాత్మ ఒక్కడే మార్పు చెందినవాడని తెలుసు కాబట్టి పరమాత్మయే నేను అన్న భావంతో అలవాటు. మన అంతరంగంలో అంతటా అందరిలో ఉన్న సర్వవ్యాపికి నమస్కరించు మనం ఎల్లవేళ ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండగలం. విడిగా ఏమీ లేవు కదా. దీంట్లోనే కదా పుట్టుక మరణం కూడా రెండు దీంట్లోనే కదా. దీంట్లోనే కదా ఈ ఆట అంతా. ఆటన్నా పాటన్నా దునియా తెరపై బొమ్మల ఆటలకే మనకేలన్నా హరినామ స్మరణము. మనం 24 గంటలు మన తపస్సు అంతా ఏంటి? పరమాత్మయే నేను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటే మన తపస్సు.
మరి రెండోది లేదని తెలిసాక మరలా నేనున్నాను. అసలు నేను ఎప్పుడు ఉన్నాను. ఈ దేహం నేను కొన్నాళ్ళుండి నశించిపోయింది. మరి అసలు నేనుతో బతకటం మానేసి మరి చావు పుట్టుకలు ఈ నేను గొడవ మధ్యలో మార్పు చెందే వాటి గురించి మనం ఆలోచించాలి. పరమాత్మయే అంత ప్రకృతి అంట పంచభూతాలతో బయట ఎలా ఉందో మన లోపల కూడా పంచభూతాల సహాయంతో జరుగుతుంది. మరి అన్ని సమస్థితిలోనే ఉన్నాయి కదా, అవన్నీ మనకు సమస్థితిగానే ఇస్తున్నాయా లేదా ఆలోచించుకో. ఎవరికైనా ఒకేలా ఇస్తుందా లేదా? నిరుపేదని, డబ్బున్నోడని, కులమని, గోత్రం ఎదురు అంటుంది. నీరు, గాలి, నిప్పు, ఆకాశం అన్నీ, సూర్యచంద్రాలే కాదు, నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా సృష్టి యావత్తు ఇదే అదని ఎదురు అంటుందా? ఒకే స్థితిలో పరమాత్మగానే చేస్తాం. వాటి యొక్క డ్యూటీలు అన్నీ నిర్వర్తిస్తాం. మరి నీలో పరమాత్మ ఉందన్నప్పుడు నువ్వు కూడా అలా ఒకే స్థితిలో నీ డ్యూటీలో నువ్వు ఉండొచ్చు కదా. మానవ జన్మ ఎంత కష్టపడితే నువ్వు వచ్చి అనేక జన్మల యొక్క పరిపక్వత మానవ. ఈ మానవ జన్మని చిత్తార్థం చేసుకోవటం మానేసి నీ హృదయం అవును కాదు, వీళ్ళు వాళ్ళు నేనే అంత అన్నప్పుడు వీళ్ళు వాళ్ళు గొడవలు ఏముంటాయి? ఏది జరిగినా అలా కట్టేసుకొస్తుంది. యథార్థంగా అలా జరుగుతుంది. జరిగేదే జరుగుతుంది, జరగడానికి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నసేపు ఓహో నా ఇంట్లో అనారోగ్యం వచ్చాక ఎందుకు అలా నొక్కుపోతున్నారు అంటే అనారోగ్యం మార్పు చెందిందని తెలుస్తుంది కదా. మరి దీనికోసం నేను అనే డబ్బు ఎందుకురా? డబ్బాలు ఎందుకు? నేను మనం తెలుసుకున్నాక దర్పం, డంబాలు, ఆడంబరాలు ఏమి ఉండదు మనసుకి. కానీ అన్నీ నేనేగా ఉండటం కోసం అన్ని సాధనలు అవసరం. మరి అన్ని జన్మలో ఎత్తి ఈ జన్మకు వచ్చాం కదా. ఈ జన్మ గురించి మనం చెప్పుకోవాలి కదా. రకరకాలుగా మనం సృష్టిలో ఉన్నాం కదా. సృష్టి అంతా తానే అన్నప్పుడు ఇంక విడిగా ఏముంది? జన్మ, క్రిమికేటగా, జంతుజాలాలు, ఎన్ని రకాల జన్మలు అయినాయిరా. అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పదని తెలిసింది కదా. మరి నరకం స్వర్గం. అప్పుడు స్వర్గం అంటే నువ్వు గొప్ప అనుకున్నావు. ఇప్పుడు స్వర్గంలో కూడా అక్కడ పని పాటు లేదు. మానవ జన్మ అయితేనే చిత్తార్థం చేసుకోవటానికి ఉందని నీకు తెలిసింది. నాకు తెలిసింది నేను చూస్తున్నాను, అంతేనా? అవునా కదా? ఈ జన్మలోనే మనం స్థితప్రజ్ఞుడుగా, మన లోపల ఎలాగా స్థితప్రజ్ఞుడుగానే ఉన్నాడు. స్థితప్రజ్ఞుడుగా ఉంచేసుకోవాలి మనం. ఎలాగా స్థితప్రజ్ఞుడే అలా స్థితప్రజ్ఞుడుగా ఉండిపోవాలి. అవునా కదా? ఎందువలన ఎలాగ ఇది తప్పించి మిగిలినట్లకి లేదు. దేనికి? స్వర్గానికి వెళ్తాం. అక్కడ లేదు కదా. ఆ భోగాలన్నీ అనిపించి మళ్ళీ రావాలి కదా. మరి ఇంకేంటంటున్నాను నేను? కాదు, ఇంకేంటంటున్నాను నేను? నరజన్మ దుర్లభము. మా చిన్నప్పుడు పాటలు నరజన్మ దుర్లభం అని ఎలా పాడేవారు తంబూరాతో. ఇటువంటి జన్మని మళ్ళీ దీంట్లో ఏంట్రా గొడవల? ఇంత కష్టపడి తెచ్చుకున్న జన్మని ఒక్క సెకండ్ వేస్ట్ చేసుకున్నా ఎవరు తిరిగిస్తారు? మీ అమ్మ ఇస్తారా, మీ నాన్న ఇస్తారా, నీ చుట్టాలు ఇస్తారు, నీ పిల్లలు ఇస్తారు, నీ మనవాళ్ళు ఇస్తారా, నీ ఇరుపొరుగు. అసలు ఎవరైనా ఎవరు ఎవరని తెలిసింది. అది మైండ్లో పెట్టుకో. నాది నేను బ్రహ్మాన్ని,
బ్రహ్మంగా ఉంటుంది తప్పించి మిగిలిన గొడవలు నాకెందుకు, నేను పరమాత్మని అన్న రూఢిలో ఉంటున్నాం కాబట్టి ఇలా హాయిగా ఉండగలుగుతున్నాం. లేకపోతే జన్మ దుఃఖం జరా దుఃఖం పునః పునః ఇంకా అలాగే ఉంటుంది మనకు. ఇప్పుడు జన్మ దుఃఖం లేదు, జరా దుఃఖం లేదు, పునః పునః అసలు లేదు, మరలా పుట్టం కదా. ఈ వివేక వైరాగ్యాలతో మనం ఉంటుంటే ఎందుకు పుడతాం చెప్పండి? ఎవరి కాలే గ్యాలంటరీ కానీ అనుకోవాలి, ఒకరు చెప్పేది కాదు. నాకు నేను రూఢిపరుచుకున్నాను. 24 గంటలు బ్రహ్మంగా ఉంటా అంటే నాకేంటి? చెప్తారమ్మా, చెప్పిన దాన్ని ఆయన చెయ్యరు, చెప్తారు. చెప్పిన దాన్ని నువ్వు అది ఆచరించి విని ఆచరించి అనుభవించే నీకు అర్థం అవుతుంది. అనుభవించేది కానీ ఇచ్చేది కాదు, చెప్పేది కాదు, ఇచ్చేది కాదు. ఎవరికి వారే దారి చూపించడం వరకునే గురువులు. మన సద్గురువు ఏమంటున్నాడు లోపల ఉండి అన్ని ఇంద్రియాలకి పనిచేసి పెడతాడు. మరి ఆడు గురువు గారు కదా, సమస్థితిగా ఉంచుతున్నాడా? నువ్వే దిక్కు నువ్వే దిక్కు అంటు, నేనే 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 అంటు, అసలు నేను తోడు. ఇంకా శరణాగతితో ఉన్నప్పుడు ఆయనకి ఇంకెవరు దిక్కు? దేహాలు అంటావా? అనేక దేహాలు ఎత్తాము. ఇప్పుడు ఎవరమో అంతకుముందు ఎవరమో అంతకుముందు మరి మనం పుట్టం కాబట్టి ఆ గొడవద్దు. అంతకుముందు అన్ని ప్రయత్నాలు అయిపోయాక ఆఖరి ప్రయత్నం దేవుడే దిక్కు అంటారు. దేవుడే దిక్కు, నువ్వే కాపాడాలి. అప్పుడు దాకా అప్పుడు మొక్కుతారు, అప్పుడు మొక్కుతారు దేవుడు, అప్పుడు కనిపిస్తాక. అప్పుడు దాకా నేను నేను అదే మరి గజేంద్ర మోక్షంలో ఏమంటున్నాయి? గజేంద్రం ముళ్ళావాక్యం తేలేదంటున్నా, విష్ణుమూర్తి కావాలంటాం, ఎవరిని చేసే నుంచి అంటున్నా. మరి దేవుడు దాని బలం 1000 సంవత్సరాలు తపస్సు చేసి, ఏ తపస్సు? యుద్ధం అమ్మ, ప్రతిది తపస్సు. మనం వండుతున్నాం తపస్సు కదా. ఇలా సత్సంగంలో కూర్చున్నాం, ఇది బ్రహ్మం కూర్చోబెట్టింది, ఇది తపస్సు కదా. ఇలా వింటున్నాం, ఇది తపస్సు కదా. ఏది కాదు, అన్ని తపస్సులే. ఈ తపస్సుకి కారణం తపన. తపనే తపస్సు అమ్మా. ఇప్పుడు మనం ఈ సత్సంగం మీరు చెప్పాలి అనుకుంటేనే చెప్తారు. ఆ తపన ఉండాలి. నాకు ఇది చెయ్యాలి, ఇది నిజమైన పని, ఈ నిజమైన దాన్ని నేను పొందే ఆనందాన్ని అందరికీ పంచాలి అనే ఒక తపన మూలానే ఇది జరుగుతుంది. ఇప్పుడు తెలుసుకోవాలని వచ్చిన మూలానే తెలియపడతాను. ఎలాగ ఓ పాప ఎలాగ పెట్టింది, పెట్టిన దాన్ని ఇంతే. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇందులో ఉన్నారు ఎంతో మంది మనకి ఇది చూస్తున్నారు. మరి వాళ్ళు ఎంత ప్రతి మొదటి రోజే 200-300 మంది చూస్తున్నారు. మొట్టమొదటి రోజే 200-300. ఇప్పుడు చెప్తానంటే ఆన్లైన్లో డైరెక్ట్గా అయిన వాళ్ళు దగ్గర 200-300 మంది. మరి ఇలా ఉన్నారు, ఎంత తప్పనితో ఉన్నారు, ఇది కావాలనుకుంటున్నారని మనకు తెలియదు కదా. మరి వాళ్ళు తప్పనితో ఎన్ని మూలనే కదా మనకి అందులో ఆ నెంబర్స్ అన్ని వచ్చేటప్పటికి 600-700 మంది చూస్తున్నారు, 500 మంది చూస్తున్నారు. మరి అంతమంది ఎక్కడ ఎన్ని చోట్ల నుంచి చూస్తున్నారు మనకి ఏం తెలుసు? మనకు తెలియదు కదా. అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఏది తప్పించే అది అవుతుంది. మన తపస్సు ఏంటి? మనం పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలనే తపంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టేదాన్ని. అంతే కదా. ఆవిడ పొందిన ఆనందాన్ని పాప అడిగింది, ఉండి జరుగుతుంది. అంతే, బుద్ధి జరుగుతుంది. ఉండి జరిగినా ఇక్కడ ప్రయత్నం లేకుండా ప్రయత్నం లేకపోతే సత్సంగంలో కూర్చోవాలని ప్రయత్నం. కరోనా గురించి ఎవరో రావట్లేదు కానీ, లేకపోతే వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి సత్సంగానికని. మరి ప్రయత్నం లేదా? అంతా ప్రయత్నం. నువ్వు మరి ఎంత నుంచి వస్తున్నావు అంటే ప్రయత్నం కదా. తెల్లాలేసి మొదలు ఉద్యోగం లాగా ప్రయత్నం లేకపోతే జరగదమ్మా. ప్రయత్నం లేకపోతే జరగదు. ఇది ఎప్పుడైతే అమ్మా ఇది ఇష్టం చేసుకుంటే అసలు కష్టం ఉండదమ్మా. ఇది ఓ మహాత్ముడు చెప్పాడు, ఈ సత్సంగం నీకు దొరకకపోతే సముద్రం ఒడ్డుదాకా వెళ్ళు అన్నాడు. భూమి అంచుల దాకా వెళ్ళన్నా అది విను, అది మామూలు విషయం కాదు అని మహాత్ముడు చెప్పిన మాటలు నాకు ఎవరో చెప్పిన మాట విన్నాను. ఈ సత్సంగం అనేది నీకు దొరకకపోతే సాధారణంగా దొరికిందని వదలకు, అది భూమి అంచుల దాకా వెళ్ళి ప్రయత్నం చేయి, ఎక్కడో చోట దొరుకుతుంది. నువ్వు ప్రయత్నంలో లోపల లేకుండా పురుష ప్రయత్నం ఏదైనా పురుష ప్రయత్నం అమ్మా.
పురుష ప్రయత్నం ఏది చేస్తే అది అప్రమత్తంగా జరిగిపోతుంది మీకు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలి అని అనుకుంటేనే కదా, ఆ తపన ఉంటేనే కదా. ఎప్పటి నుంచి పొద్దున్నే రాత్రి అనుకుంటారు, రేపు పొద్దున్న వెళ్ళాలని, మళ్ళీ పొద్దున్నే అనుకుంటారు, మళ్ళీ దేహధర్మంగా పాత్ర డ్యూటీగా నేను ఏం చెప్పించుకోకుండా అన్ని చేసేది కదా అనుకుంటారు. అవన్నీ ఇష్టంగా చేసి అక్కడ పెడతారు, పాత్ర డ్యూటీగా పెడతారు. మరి ఎన్ని ఆ తపంతులోనే కదా ఎన్ని జరిగిపోతున్నాయి. మరి కృష్ణన్న ఎంత ఆనందపడేవారు రోజు మన సత్సంగం చూసి, అమ్మా ఎలా రాగలుగుతున్నారమ్మా అని. కృష్ణన్న ఎప్పుడు అంచేత ఇదమ్మా ఈ సత్సం, ఇది ఆధ్యాత్మిక అన్నది ఇది ఏదైనా సరే, నువ్వు ఏ విద్య అయినా సరే, ఏ పని అయినా సరే, వంటింట్లో చేసి పని అయినా సరే, బాహ్యంగా బయట చేసి పని ఏదైనా యజ్ఞం తప్పన ఉండాలి. తప్పన ఎప్పుడు వస్తుంది? విశ్వాసం నమ్ముకుంటే అంతే. తప్పనే అవునమ్మా, ఎక్కుతానేమో చూడు. అలాగా ఇవన్నీ తప్పనే. తప్పన కాకపోతే యజ్ఞం రాయిదా? యజ్ఞమేనమ్మా. యజ్ఞం ప్రతి శకలం ఇలా నువ్వు తింటం యజ్ఞం కదా, మాట్లాడటం యజ్ఞం కదా, వాక్యజ్ఞం. ఈ శబ్దం బయట రాకపోతే మనకి మరి బ్రహ్మం కంటి కన్నయ్య చూడకపోతే కంటితో యజ్ఞం కదా, ఏమీ లేదమ్మా. చెవితో యజ్ఞం కదా, మీరు శబ్దం ద్వారా చెప్పడం కూడా కదా మాకు తెలిసి. ఇదంతా యజ్ఞం కదా అంటున్నాను నేను. యజ్ఞమే కదా అన్నీ, అన్ని యజ్ఞాలే కదా. అన్ని యజ్ఞాలే అనేటప్పటికి అన్ని యజ్ఞాలు దేంట్లోంచి వచ్చినాయో ఆలోచన. అన్ని యజ్ఞాలు కూడా అమ్మ అన్నిటిలోనే మార్పు రావాలంటే భావన మార్పే నీకు మార్పు వస్తుంది. ఇక్కడ అదే ఏ భావనలో ఉంటే అది వస్తుంది. అదే కదా బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగం. మరి బ్రహ్మ భావనలో ఉండు నాయన, అదే జ్ఞాన సాధన, అదే కదా మరి. అమ్మ బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం బ్రహ్మకి బ్రహ్మార్పణం. అమ్మ చూడండి, మన సత్సంగం అంతా కూడా సరి చేసుకునేదే మన సత్సంగం. ఎవరు సరి చేసుకుంటారు? ఎవరికి వాళ్ళు సరి చేసుకునేదే మన సత్సంగం. ఇక్కడ ఎవరి గురించి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చక్కగా ఏం ఉండాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్ని కూడా అన్ని కోణాల్లోనే ఒక రకంగా కాదు, పాత్రగా డ్యూటీ ఎలా చేయాలి, మనం చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అన్నీ కూడా నువ్వు మరి అన్ని పాత్ర డ్యూటీ చక్కగా చేసుకుంటూ మరి ఇంటికాడ దేహధర్మంలో ఏవి తప్పించుకోకుండా, ఎవరి గుణాలు చూడకుండా, ఎవరి నామరూప గుణాలు చూడకుండా మరి అందరినీ బ్రహ్మంగా చూస్తూ నువ్వు బ్రహ్మంగా ఉన్న. అది ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? సత్సంగం వల్ల నువ్వు బ్రహ్మం అని తెలుసుకుని అలా స్థిరపడిపోయినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నీకు అది తెలియదు. మరి మనకేం తెలియదు కదా రాకముందు. అని చేత ఈ బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్సంగంలో ఈ దేహం నేను అనుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మేను కాదు, మేను ఉండాలి, కానీ దీనికి ఆధారమైనది లోపల ఉంది. ఇది కాదు, ఇది జడం, ఇది పంచభూతాలతో తయారైన పాత్ర అని బాగా సత్సంగంలో ఎన్ని కోణాల్లో నీకు అర్థం అవ్వాలో అన్ని కోణాల్లో చెప్తానమ్మా. ఒక రకం కాదు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఈ దేహం ఏంటో మొట్టమొదటి రోజే ఈ దేహం ఏంటో తెలుసుకుంటారు, వాళ్ళు విశ్వసిస్తారు. ఎంచేత అది నిజం, అది నిజంగా మనకన్నీ అమ్మ అంత వివరంగా మనకి చెప్తారు. ఆ చెప్పడంలో ఆ దేహ భావన, దేహము కాదురా నువ్వు బ్రహ్మానివిరా, దేహ భావన వీడరా. భావన దేహం వేయటం కాదు, భావన వీడాలి. ఇది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి అంటే దేహాన్ని వదిలేయటం కాదమ్మా. ఈ దేహమే నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు కాదు, అది పాత్ర. అది దానికి ఆధారమైంది బ్రహ్మం. ఆ బ్రహ్మాధారంతో పాత్ర వ్యవహారం లోపల బాహ్యక్రియలు, బయట అంతర్క్రియలు, బయట అన్ని కూడా
దానివల్ల జరుగుతుంది ఈ దేహం. ఈ దేహానికి ఆధారం బ్రహ్మం. అది ఇక్కడ బ్రహ్మాధారంతో ఈ పాత్ర అన్ని చేస్తుందని నీకు బాగా అర్థమవుతుంది. ఇది పక్క తప్పుంటే దీనికి ఇంకేమీ లేదు, తెలుస్తుంది కదా, ఏ క్రియ లేదు, ఆ స్పందనే ఉండదు. ఏమవుతుంది అంటారు కదా, ఏమన్నారు, పంచభూతాలతో తయారైంది ఇది అన్నారు కదా, అలాగే మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. మరి ఇవన్నీ కూడా మనం అన్ని చూస్తున్నాం కదా, ఎంతో మంది చూస్తున్నాం అంటే ఇవన్నీ చెప్తాం అంటే ఓ నిజమే కదా, నిజమే కదా. అది మరి ఈ పాత్రలు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాయి. ఏ పాత్ర పని ఏ పాత్ర ఎంతవరకు డ్యూటీ చేయాలో అంతవరకు ఉంటుంది. ఏ పాత్రతో ఎంతవరకు కలిసి ఉండాలో అంతవరకు ఉంటాం. ఇక్కడ ఎక్కడ ఇడిపోవాలో అలా ఇడిపోతాం. మరి ఎక్కడో మనం పుట్టాం. ఇప్పుడు మగవాడు ఎక్కడో పుట్టాడు, ఆడవాడు పుట్టిన ఇద్దరిని కలుపుతారు. మరి చూడండి, వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ కొంత ప్రయాణం చేస్తారు. మళ్ళీ ఎవడు ముందో ఎవడు వెనకాలో తెలవదు. ఎవడు ప్రయాణం ఎప్పుడో అప్పుడు మరి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అది ఆపేది కాదు. అంచేత వచ్చేదాన్ని ఇక్కడ అన్నీ కూడా అమ్మ చెప్పే దాంట్లో పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిన దాన్ని చూసి పొంగిపోవద్దు, పోయేదాన్ని చూసి పొంగిపోవద్దు. ఇది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది. మన దేశ సంబంధికులు ఎవరైనా సరే అమ్మా, ఎవరైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కడు పోతాడు. ఎందుకంటే ఈ కాయం కాలిపోవడం ఖాయం చెప్తారు. ఈ కాయం ఎప్పటికైనా కాలిపోతుంది, ఎప్పుడు అన్నది మనకు తెలియదు. అని చేత దీన్ని అక్కడ ఏం చేయాలి, చక్కగా ఉన్నంతసేపు నువ్వు ఇది చెప్పారు కదా ఇందాక, ఇది ఏంటి, జన్మ లేకుండా జన్మచక్రంలో తిరగకుండా చేసుకునే జన్మ. కాబట్టి దీన్ని అలాగా దీన్ని చక్కగా దీన్ని ఒక బ్రహ్మ పాత్రగా చేసుకుంటూ ఈ దేహాన్ని దేవాలయంగా చేసుకుంటూ చక్కగా నువ్వు ఉండాలి. అంతే కదా. అలా ఉన్నప్పుడు నువ్వు ఉండాలి అంటే నీకు అది తెలియాలి అంటే సత్సంగమే. సత్సంగంలో ప్రతి ఇది తెలుస్తుంది. ఇక్కడ అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి ఆవిడ ప్రతిదీ మనకు చెప్తారు. చెప్పింది మనకి అర్థమయ్యేలాగా 1కి 10 సార్లు చెప్తారు. అందులో సంశయం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే జన్మరాహిత్యాన్ని కోరుకుంటారు. అమ్మ కూడా ఆ జన్మరాహిత్యం గురించే చెప్తారు. అదే బ్రహ్మజ్ఞానం అంటే నీ గురించి నువ్వు తెలుసుకుని నువ్వు ప్యూరిటీ క్వాలిటీ లాగా నువ్వు ఇక్కడ సంసారం అనే ముసుగులో సన్యాసిలాగా నువ్వు అయ్యి స్థితే ఈ సత్సంగం. ఈ సత్సంగం యొక్క ప్రత్యేకతే అది. అదేనమ్మా, ఈ సత్సంగం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం ఉందని ఆయన అది తెలుసుకుని ఆచరించి అనుభవించాలి. ఇది అసాధ్యం అనేది ఎవరికి కాదు, అందరికీ సాధ్యమే. ఇది అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోండి అని అమ్మ పదే చెప్తారు. ఇది ఏముండాలి, ప్రయత్నం ఉండాలి, విశ్వాసం నమ్మకం ఉండాలి, తపన ఉండాలి. మరి ఏముండాలి, ప్రయత్నం ఉండాలి. శ్రద్ధే ప్రయత్నం అంటే శ్రద్ధ లేకుండా శ్రద్ధ నాం లభ్యతే జ్ఞానం. శ్రద్ధ వల్ల నీకు జ్ఞానం వస్తుంది. ఆయన తప్పకుండా అవన్నీ కూడా నాకు కొంత బాగా రావు. చెప్తాను ఇవన్నీ కూడా మహాత్ములు చెప్పిన మాటలు. ఇందాక ఒక మాట అన్నారు చూడండి అమ్మ, ఏమన్నారు, పాపం పుణ్యం అనుకుంటారు కదా, పుణ్యం కూడా బంధమే అని ఇందాక విన్నారు కదా. ఎందుకంటే అమ్మా, పుణ్యం చేయటం మంచిదే కాదంటలేదు, చేసేయాలి. అసలు ఇక్కడ పాపాలు చేసేదానికంటే పుణ్యం చాలా మంచిదమ్మా. పుణ్యం అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పుణ్యాత్ములు అందరూ కూడా వాళ్ళకి మంచి వసతులతోటి మంచి జన్మలు వస్తాయి, భోగాలతోటి అన్ని వసతులతోటి జన్మలు వస్తాయి. మా అందులో సంశయం లేదు. కొంతమంది అయితే జ్ఞానం వైపుకి వెళ్ళడానికి పుణ్యం వల్లే జ్ఞానం వైపు కూడా వెళ్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకున్న సంస్కారాన్ని బట్టి ఉంటాయి, పుణ్య కార్యక్రమాల్లో కూడా కొన్ని ఉంటాయి. అవి వాటిని బట్టే వాటి వ్యవహారం ఉంటుందమ్మా. చూడండి, పుణ్యం కూడా జన్మ వస్తుంది కాబట్టి ఆ జన్మలో నువ్వు ఏమైనా మళ్ళీ మమకారాలు తోడైంది అనుకోండి, అప్పుడు మళ్ళీ నువ్వు దిగజారిపోతావు. అది అక్కడ అది పుణ్యం అందరూ అలా అవుతారని కాదమ్మా. ఏమో అందులో ఎవరు ఏమవుతారని తెలియదు కదా. అక్కడికి వచ్చాక మళ్ళీ అహంకారం వస్తే మళ్ళీ అది కూడా బంధమే అని చెప్తున్నారు. అంతేగాని
పుణ్యం అందరికీ బంధించదు, అందరినీ అది బాధ అందరికీ కాదమ్మా. అది ఏమో ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి అది కూడా మనకి ఎందుకు. ఇప్పుడు 110 మందికి 90 మంది బాగుంటారు, 10 మంది పాడైపోతారు అనుకోండి. ఏమో ఆ 10 మందిలో నువ్వు ఉంటావేమో, ఎందుకు బాధ? అది కూడా లేకుండా ఇంకా ఏమీ లేకుండా చేసుకునే అవకాశం ఉంది కదా ఈ జన్మలో. అది ఇక్కడ పుణ్యం చేసేదైతే ఇప్పుడు పుణ్యం కూడా అక్కలేకుండా పాపం పుణ్యం రెండు లేకుండా చేసుకుని జన్మని చెప్తున్నారు కదా. మరి పాపం పుణ్యం లేకుండా నువ్వు చేసుకోవచ్చు కదా, అవకాశం ఉంది కదా అని ఇప్పుడు మనం తగ్గించుకోవాల్సింది. అది ఇక్కడ పాప పుణ్యం చేసి వాడు ఎప్పుడు కూడా ఎక్కువ అర్పణ భావంతో చేస్తాడు. నేను అనే భావం చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఇంకా కూడా ఇక్కడ అన్నిటికంటే అమ్మ దగ్గరికి వచ్చాక తెలిసింది ఏంటంటే అమ్మ ఒక్కటే మాట, ఇక్కడ జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహ భావన. ఇది మాత్రం బాగా అర్థమైంది అమ్మ దగ్గరికి వచ్చాక. ఈ దేహ భావన వల్లే పాపం పుణ్యం. అంటే మంచి చేస్తే పుణ్యం, మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఈ రెండు ఆటోమేటిక్గా నీకు యాడ్ అవుతాయిరా, అందులో సంశయం లేదురా అని చెప్పారమ్మ. మరి నిజమే కదా అని. ఇప్పుడు మరి పాపం పుణ్యం కూడా లేకుండా చూడండి, పాపం పుణ్యం కూడా నీకు అవసరం లేదు. ఆ రెండు కూడా నీకు లేకుండా నువ్వు అన్ని కర్మలు చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు. నువ్వు జన్మరాహిత్యం చేసుకునే అవకాశం ఈ జన్మకు ఉండే పని అదే కదా అని అమ్మ మనకి వివరంగా చెప్తా ఉంటే ఆవిడ ఆచరించి ఆవిడ చేస్తూ మనకు చూపించారు. ఇదంతా కూడా ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇక్కడ అమ్మాయి అంటారు దేహం పంచిపోతాలతో తయారైంది కాబట్టి ఈ దేహభావంతో చేసేది నువ్వు దేహం చేస్తుందా ఆలోచించుకో. ఈ లోపల బ్రహ్మ తప్పుకుంటే ఈ దేహం వల్ల ఏమన్నా అవుతుందా? ఏమవుతుంది? శవం అవుతుంది. మరి ఈ దేహానికి ఆధారం ఎవరు చేస్తున్నారు? ఈ దేహంలో లోపల జీవక్రియలు, బయట బాహ్యక్రియలు ఎవరు చేస్తున్నారు? ఎవరు ఉంటే జరుగుతుంది, ఎవరి ఆధారంతో జరుగుతుంది అది మనం బాగా అర్థం చేసుకోవాలి. లోపల ఆ బ్రహ్మ అనే పవర్, బ్రహ్మ అన్నా భగవంతుడు అన్నా శక్తి అన్నా చైతన్యం అన్నా అన్ని రకాలు ఉన్నాయేమో. బ్రహ్మ అంటారు కాబట్టి అమ్మ మేము అందరూ బ్రహ్మ అంటాం అంతే. ఇది ఆ బ్రహ్మ అనుకుంటే అదొక ఆనందంగా కూడా ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్థం అని అహం బ్రహ్మస్మి అని ఇవన్నీ ఉన్నాయి కదా. అందుచేత అమ్మ బ్రహ్మం అంటారు. ఆ బ్రహ్మ అనే పదంతో మేము ఈ యజ్ఞాన్ని చేసుకుంటాం. అది ఇక్కడ నేను బ్రహ్మాన్ని అనే భావంతో ఉంటాం. ఇక్కడ మరి ఇక్కడ అన్నీ కూడా అమ్మ చెప్పడం వల్లే మనకి ఇవన్నీ అర్థం అవుతున్నాయి. అర్థమయ్యి ఏమవుతున్నాయి ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకుండా ఇక్కడ పుణ్యం పాపం అనేది లేకుండా మేము ఎలా ఉండాలి అంటే ఆ లోపల ఆయన అనిపించేది ఆయనే కదా, అర్థమవుతుంది కదా. అని చేత ఆయన తప్పుకుంటే ఏమీ లేదని అర్థమైంది. ఓహో ఇప్పుడు ఎందుకు ఏం చేస్తున్నారు? ఓహో నాలో చేయించేది ఈ మాట్లాడేది బ్రహ్మమా, ఈ శరీరాన్ని కలిపేది బ్రహ్మమా, ఈ లోపల ఈ శబ్దానికి ఆధారం బ్రహ్మమా, ఇవన్నీ కూడా అదే కాదు అసలు అన్నీ కూడా తినాలంటే బ్రహ్మమా, అనాలంటే బ్రహ్మమా, అరగాలంటే బ్రహ్మమా, ఇవన్నీ కూడా చూడండి. చూడాలంటే ఈ కళ్ళకి చూపునిచ్చేది బ్రహ్మమా, ఈ నోటికి ఈ శబ్దానికి వాక్కి శక్తినిచ్చేది బ్రహ్మమా, మనం వింటున్నామంటే శివునికి శబ్దాన్ని ఇనికిడి శక్తి ఇచ్చేది బ్రహ్మమా. చూడండి అన్ని ఇలా వివరించుకుంటా ఉంటే అంతా కూడా నీవు ఏమీ కాదు, అంతా బ్రహ్మమే. చేసి బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది బ్రహ్మం, తిని బ్రహ్మం, అరిగించేది బ్రహ్మం. మళ్ళీ అన్నీ కూడా ఎలాగో ఒకసారి ఆలోచిస్తే అన్నీ కూడా ఆ బ్రహ్మం వల్లే జరుగుతున్నాయని మనకి ఈ సత్సంగానికి వచ్చాక కూర్చుంటే అమ్మ చెప్పిన మాటల వల్ల నువ్వు నెమ్మదిగా శ్రద్ధ పెడితే విశ్వాసం నమ్మకం ఇవన్నీ పెట్టి కూర్చుంటే నీకు అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ అర్థమవునోడు ఎవరు ఉంటారమ్మా, చిన్న పదాలు ఇవి నీకు ఏమీ కాదు. అమ్మ ఏమంటారు, ఏమీ లేదురా నీలో ఉన్నవాడిని నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు అంటే నువ్వు కాని దాన్ని పట్టుకున్నావు, అశాశ్వతాన్ని పట్టుకున్నావు, శాశ్వతమైన దాన్ని వదిలేస్తావు. నీలోనే నీ లోపల ఉన్నదాన్నే అది. మరి అది ఏంటమ్మా, అది ఒక్కటి ఎప్పుడు నీ వెంటే ఉండేది. అదే దాని ఆధారంతోనే నువ్వు ఈ జన్మచక్రంలో తిరుగుతున్నావు. ఈ ఆకారాలకి ఆధారం బ్రహ్మం,
ఈ ఆకారం పోయితే మళ్ళీ ఇంకొక ఆకారాన్ని తొలగించి మళ్ళీ వచ్చేది ఆ బ్రహ్మమే. బ్రహ్మానికి మార్పు లేదు, సావు లేదు, ఏమీ లేదు. అంచేత మార్పు లేనిది, సావు లేనిది నువ్వురా. అది అంటే అదే బ్రహ్మరా. ఆ బ్రహ్మానికి మరి నువ్వు మళ్ళీ సావు లేదు అని తెలుసుకున్నప్పుడు మరి నేను చచ్చిపోతున్నానని బాధపడతావు, ఏడుస్తావు ఎందుకురా? అది ఆ పాత్ర డ్యూటీ. అంటే ఆ విధిలో గత జన్మలో నువ్వు చేసుకున్న విధి ప్రకారం వచ్చావు, ఆ విధి అంతా చక్కగా చేసుకున్నావు, ఆ విధి అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. అంటే దేహం ఈ పాత్ర వదిలేస్తుంది. ఈ పాత్రతో ఎంత పని చేయాలో అంత పని చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక కారు ఉంది, 20 సంవత్సరాలు దీని వాల్యూ అంటారు, 20-25 అంటారు. మరి 20 తర్వాత అది మరి ఆ బండిని తీసేస్తారు. ఎదుగుతారు, దాన్ని అప్పుడు దాకా వాడుకోవాలి, అంతే దాని కెపాసిటీ అంతే. అలాగే నీ కెపాసిటీ ఏంటి? నీ విలో ఎంత చేసుకొచ్చావో అన్నాలే ఉంటావు, అంతకంటే ఎక్కువ నువ్వు ఉండవు. ఇక్కడ ఒకరు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి జంటగా వచ్చిన వాళ్ళు మరి వాళ్ళు ఎన్ని ఏళ్ళు ఉంటారు? ఈ 90 వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు. మరి వాళ్ళు పెళ్ళైన 20 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఒకళ్ళు వదిలేసిన వాళ్ళు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ఆ పాత్రని అక్కడ నీకు అక్కడ దాకా ఉంది, చక్కగా చేసుకున్నారు. నీ దేహం తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారంటే చక్కగా ఎవరి నష్ట కల్పించుకోకు. నువ్వు సమస్థితిలో దగ్గర వచ్చాక ఒక్కొక్క పదానికి మనకు అర్థమయ్యి అసలు మన పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మరి ఆరోగ్యంగా ఉండాలంటే పాత్ర నువ్వు ఎంత డ్యూటీ చేయాలో అంత డ్యూటీ తప్పకుండా చేయాలి. చేస్తూ దీన్ని దేహాన్ని దేవాలయంలో ఉంచుకోవాలి. నాయన దేవాలయంలో ఉంచుకోవాలంటే అతి వద్దు, అతిగా చేసినా ఇబ్బంది, అలా చేయకపోయినా ఇబ్బంది. అది చేయకపోతే మళ్ళీ కర్మలు వస్తాయి, చేస్తే ఈ పనిముట్టి అరిగిపోయి మళ్ళీ కొత్త ఇబ్బందులు వస్తాయి. దీని చేత నువ్వు ఏది చెయ్యాలో ఇప్పుడు స్టేజ్ మీద ఒక పాత్ర ఏం మాట మాట్లాడాలో ఆ మాటలే మాట్లాడాలి, దిగిపోవాలి. అది బాగుందని ఇంకా కొంచెం వాడు ఎటువంటి మాట్లాడితే అని మెడబెట్టి బయటకి కింద గెంచేస్తా. ఎంచేత ఆడి పాత్ర ఏదో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఎంచేత ఎన్ని కట్ చేసేసి అని బయటికి గెంచేస్తారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నీకు అసలు ఇందులో పోషణే ఉండదంట. ఎంచేత ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? అంతే, ఏది చేయాలో అదే చేయాలి. ఏది ఎక్స్ట్రా చేసినా అది అనర్థకం. అది ఇవన్నీ కూడా ఇక్కడ సప్తంగానికి వచ్చిన తర్వాత, అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనకన్నీ కూడా పాత్ర కానీ లోపల బ్రహ్మం కానీ రెండు కూడా ఒకే టైంలో చేసుకోగలుగుతావు. ఒకే టైం అంటే నువ్వు బ్రహ్మాధీనంతో ఈ పాత్ర నడుపుతూ ఉంటావు. ఈ పాత్ర కూడా పవిత్రంగా, దేహం దేవాలయంలో పవిత్రంగా ఇది ఉంటుంది, లోపల బ్రహ్మంగా ఉంటావు. ఒకేసారి జరుగుతుందంటే అది ఇదంతా మంచి. ఇక్కడ జ్ఞాని ఏం చేస్తాడు చూడండి, దేహంతో ఏం చేసినా మంచి పని చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అక్కడ సారథ్యం, బ్రహ్మ సారథ్యంలో ఉంది ఆయన దేహం. అలాగే నువ్వు కూడా బ్రహ్మంగా ఉన్నప్పుడు ఈ జ్ఞానంతో, ఈ సత్సంగం వల్ల నువ్వు బ్రహ్మని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు త్రికరణ శుద్ధిగా బ్రహ్మంగా ఉంటూ, బ్రహ్మంగా చేస్తూ, బ్రహ్మంగా మాట్లాడుతూ నీకు అభ్యాసం అయిపోతుంది. అభ్యాసం అయినప్పుడు ఇంక రెండో మాట రాదు. రెండో మాట వచ్చే అవకాశం ఉండదమ్మా. ఎందుకంటే అభ్యాసం వల్ల అంతే, ఏది అభ్యసింటే అదే అవుతావు. యద్భావం తద్భవతి. మరి ఇక్కడ మనం సత్సంగానికి రావడం మొదలుపెట్టిన తర్వాత మనం చూడండి, అందరూ కూడా మరి సత్సంగం అందరూ ఎలా ఉన్నారు? ఎవరి గురించి వినం, ఎవరిని అనం. మరి ఎందుకనో అవసరం లేదు, అది ఇప్పుడు దాకా తెలియక అన్నాను అనకూడదు. అవన్నీ మనకి వేస్ట్. ఎవరి నామరూప గుణాలు మనం చూడటం ఎందుకు? ఎవరి విధాలు తెచ్చుకున్నారు, అది వాళ్ళ విధి, వాళ్ళు ఇష్టం, నాకు మనకి అనవసరం. అది చేత ఎవరి కర్మానుసారే వాళ్ళు జన్మకు వచ్చారు. ఎవరు చేసుకుంటే వాళ్ళు అనుభవించారు. అంచేత ఇక్కడ ఎక్కువ తక్కువ మనకు వద్దమ్మా. అని చేత మనం చక్కగా ఉన్నదాంతో ఉన్నట్టు, లేని దాంతో లేనట్టు, ఉండి లేనట్టు ఉండండిరా. ఇక్కడ ఎప్పుడైతే సత్సంగంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కువ ఉంటే నీకు ఆనందం అనుకుంటావు. ఎక్కువ కాదు తక్కువ కాదు. నీకు ఏది ఇచ్చాడో దాంతో నువ్వు తృప్తి పడి అక్కడ పైవాళ్ళు చూసుకోకుండా నీకంటే కిందోళ్ళు చూసుకుంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఇది మాత్రం అమ్మ మనకి ఇక్కడ బ్రహ్మ విద్య ఇంత బాగా చెప్తారు. ఇదంతా కూడా అమ్మ చెప్పేది ఒకటే,
ఒకటే మాట, అసలు నేనేం కాదురా, నీలో ఉంది, అన్ని నీలోనే ఉన్నాయి. ఇది కొత్తగా నేర్చుకునేది కాదు, కొత్తగా తెచ్చుకునేది కాదు, ఎవరు ఇచ్చేది కాదు, నువ్వు పుచ్చుకునేది కాదు, నీలోనే అన్నీ ఉన్నాయి నాయన. నీలో ఉన్నదాన్ని నువ్వు దాన్ని వాడుకుంటే చాలు. అది దాని ఆధారంతో, దాని సారథ్యంతో నువ్వు వెళ్తే అంత ఆనందమే. మానవుడే మాధవుడు ఎప్పుడవుతాడు? మానవుడు ఎప్పుడవుతాడు? ఇక్కడ నేను దేవుణ్ణి అని తెలుసుకుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ లక్షణాలు, గుణాలు, భావాలు మారినప్పుడు ఏమవుతాడు? మానవుడే మాధవుడు. మానవుడికి తేడా ఏంటమ్మా? భావన. అదే ఈ భావన, దేహభావన వీడరా. ఆ దేహభావన ఉంటే మానవుడిగా ఉంటావురా. మరి ఏ భావనమ్మా? బ్రహ్మభావన ఉంది నాయన. ఆ భావన ఉంటే నువ్వు బ్రహ్మంగా ఉంటావు. అంతా కూడా భావన దోషమే. యద్భావం తద్భవతి. నువ్వు ఏ భావనలో ఉంటే అదే అవుతావు. నేను జీవుడు అనుకుంటే దేహభావంలో ఉంటే జీవుడిగా ఉంటావు, మానవుడిగా ఉంటావు. మరి నేను బ్రహ్మాన్ని అనుకుంటే బ్రహ్మంగానే ఉంటావు. ఇది ఎలా జరుగుతుందంటే భావన మార్పు కావాలి. నీలో భావన మారాలి. భావన మారాలి అంటే అభ్యాసం ఉండాలి. అభ్యాసం ఉండాలంటే సత్సంగం ఉండాలి. సత్సంగం అంటే అనుభవజ్ఞానమైన సత్సంగం అంటే 100% నీకు ఆచరించి అనుభవించేలా చేయగలరు. అందరూ చేయలేరు. అది ఆచరించి నువ్వు 100% నీకు కావాలంటే నీకు మరి అనుభవజ్ఞానమైన గురువు అవుతేనే నీకు 100% చెప్పగలరు ఈ జ్ఞానాన్ని. ఇక్కడ ఏ ఒక్కరికి సంశయం అనేది లేదు. ఇక్కడ బ్రహ్మ ఉండదు, భ్రాంతి ఉండదు. నేను బ్రహ్మాన్ని అని ధీరత్వంతో నిజం, ఈ ధీరత్వమే బ్రహ్మత్వం తెలుస్తుంది. నేను బ్రహ్మాన్ని అని 100% వచ్చినోడికి అందరికి తెలుస్తుంది. కానీ బ్రహ్మను తెలియబట్టం కాదు, నువ్వు అది అవ్వాలి. అది అవ్వాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అది ఇక్కడ నేను కలపాలని వెళ్ళాను. మరి మన సత్యంగా అందరూ అమ్మ మనకి బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్యంగులు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎంత మమేకమై ఉంటున్నారు, ఎంత చక్కగా ఈ లక్షణాలు నేర్చుకుని. మరి రాధే కదా మరి ఇక్కడికి వచ్చి అమ్మ దగ్గర నేర్చుకుని వెళ్ళి అది అక్కడ ఒక బ్రహ్మ యజ్ఞంలాగానే చేస్తుంది. ఎలాగా? అమ్మ దీవెనతోటి. అమ్మే అంటుంది, అంతా నేను కాదు అమ్మే చేస్తారు అంటుంది. ఎంత బాగా ఉంటారో వాళ్ళందరూ కూడా. ఒక దండలో పువ్వులు ఎలా ఉంటాయో అక్కడ సత్యంగా అందరూ ఒక దండలాగే ఉంటారు. అమ్మే దారంలో ఉంచుకుంటారు. చక్కగా అమ్మ 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 అనుకుంటా వాళ్ళు బ్రహ్మంగా ఎంత బాగున్నారో నేను వాళ్ళని చూస్తే ఆశ్చర్యమైంది. అలా ఉండాలి ఎవరైనా సరే. అక్కడ ఏంటంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాగే తేటగుంటలో కూడా అమ్మ అంటారు కదా, తేటగుంటలో కూడా చాలా మంది ఉన్నారు. ఇలాగే మనకి భీమవరాన్ని 3 మంది ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుని నిరాకారంగా సాకారంగా చూసుకుంటూ నిరాకార తత్వంలో అమ్మని చూసుకుంటూ అది చేస్తారు. ఇక్కడ తేటగుంటలో కూడా అంతే. మరి వైజాగ్లో కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 4 చోట్ల మనకి అఖండంగా మన బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం జరుగుతుంది. ఈ బ్రహ్మజ్ఞానం అనేది తెలియబట్టడానికి అమ్మ ఈ 4 చోట్లకి ఇక్కడ ఈ 4 చోట్లకి వెళ్తారు. ఇది వరకు వెళ్ళేవారు. ఇంకెక్కడ అందరూ స్టాండర్డ్ అయ్యారు కాబట్టి అది ఇక్కడి నుంచి అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెబుతానంటే ఇక్కడ చూడండి, శ్రద్ధ తెలుసుకున్నారు, ధ్యానం, వాళ్ళు స్వస్వరూపాన్ని వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆనందంలో వాళ్ళు చూస్తే నాకు ఆనందం అయిపోయింది. బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఎవరైతే వచ్చి కూర్చున్నారో ఎవరైనా సరే ఎందుకు లేదంటే ఇక్కడ డబ్బుతోటి పంచుకోరు. మరి ఏమి పుచ్చుకోకుండా ఏం చేస్తారంటే ఇది డబ్బు పుచ్చుకుని జ్ఞానమా అని కాదు. ఆవిడ సంపూర్ణ సంపన్న అంటే ఆధ్యాత్మికంగాని బాహ్యంగాని 2 కూడా పూర్ణంగా ఉన్న ఆవిడ. అంచేత ఆవిడకి అవసరం లేదు. అంచేత ఇక్కడ మరి ఎవరు వచ్చినా అలా అవడానికి కారణం ఏంటంటే ఏం పెట్టుబడి లేదు. మరి ఏం పెట్టుబడి? ఈ విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ ఉండాలి. అక్కడ సాధనతో సాధ్యం కాదు ఏది లేదని నీకు అర్థమవుతుంది. ఆ సాధన చేసుకోవచ్చింది నువ్వే. ఇక్కడ శోధన జరుగుతుంది, ఇక్కడ తెలియజేస్తారు. శోధన చేసిన దాన్ని సాధించాల్సింది నువ్వే. అప్పుడు సాధించేవానికో ఇప్పుడు అక్కడ తేటగుంట్లోని మరి ఇక్కడ కలపాలని మరి ఏం చెప్తున్నారు? ఆ శోధన అయింది, శోధించారు, సాధించారు, ఇప్పుడు బోధింటున్నారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు పొందిన ఆనందాన్ని అందరికీ పంచుతున్నారు.
ఎందుకు బతుకుతారు? ఆ నిజంలో నిజంగా ఉండడానికి ఆనందం తెలిసింది కాబట్టి, అనుభవం వచ్చింది కాబట్టి, వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మనం ఎన్ని ఎవరు అనుభవింటే వాళ్ళే చెప్పగలరు, వాళ్ళే ఆనందం పొందగలరు. విశ్వాసం నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రం ఇదంతా అందరికీ సాధ్యం. ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే అమ్మా, ఇలా చెప్పుకుంటేనే కానీ మనకు అర్థం అవ్వదు. ఇది ఆధ్యాత్మిక, అందరూ చెప్తారు, ఇది కనిపించేది కాదు, ఇది ఆచరించి అనుభవించే దాన్ని ఎవరు ఎలా చెప్పగలరు? ఎవరు అనుభవించి వాళ్ళే ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ఇది అనుభవించే స్థితి నీకు తెలియాలంటే సత్సంగానికి రావాలి. ఎలా నడవాలి, ఈ ఆనందాన్ని పొందాలంటే, నేను బ్రహ్మంగా ఉండాలంటే ఎలా ఈ నడవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్నీ కూడా, ఈ పాత్ర శుద్ధి ఎలా ఉండాలి అన్నీ కూడా ఈ అమ్మ దగ్గరికి వచ్చాక మనకు అన్ని కోణాల్లోనే, ఒక కోణం కాదమ్మా, అన్ని కోణాల్లోనే మనకు ఇక్కడ మరి పుణ్యం పాపం ఈ రెండూ లేకుండా నేను కర్మ లేకుండా ఉండాలంటే పుణ్యం పాపం రెండూ ఉండకూడదు అని చెప్పారు కదా, అమ్మ ఇందాక అన్నారు కదా. అంచేతది అది ఏంటంటే అమ్మా, అక్కడ పాప పుణ్యాలు రెండు కూడా లేకుండా ఉండాలంటే ఉండొచ్చు. ఎలా ఉండాలి? ఇక్కడ చూశారు కదా ఇందాక మనం ఏమన్నాం, అమ్మ ఏమన్నారు, ఏం చేస్తుంది? నీ దేహంలో ఉన్నది దేహం చేస్తుందా? దేహం జనమా లేకపోతే దేహం చైతన్యమా? ఈ దేహం ఒక్కటే నువ్వేదం చేస్తుందా? ఏమి చేయదు. ఈ దేహంలో ఉన్న ఆ దేహి అంటే బ్రహ్మమే అన్ని చేస్తానని పక్క తప్పకుండా ఇది లేదు. మరి ఇక్కడ ఇది లేని దాన్ని ఇది చేస్తానని అనుకున్నాం మనం, తెలియనప్పుడు పర్వాలేదు, అప్పుడు అది నిజం. కానీ ఇప్పుడు ఈ దేహం జడం అని అర్థమైంది కాబట్టి, కానీ ఈ జడమైన దేహమే జన్మ లేకుండా చేసి ఈ పాత్రకి అంత పవిత్రత ఉంది. ఈ దేహం దేవాలయం నాయన, ఇంత చక్కని జన్మ ఇది 84 లక్షల జీవరాశుల్లో చెప్పారు కదా ఇందాక. ఏమన్నారు? ఎన్ని జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. మరి మర్మం తెలుసుకునే జన్మ లేకుండా చేసుకునే జన్మ, మరి దేవుడయ్యే జన్మ, దేవాలయం చేసుకునే జన్మ. మరి ఇవన్నీ ఎవరు చేసుకోవాలి? ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు. కాబట్టి సరే, ఇప్పుడు మన కింద జీవులన్నీ కూడా ఎప్పటికైనా అవి పరిపక్వం అయ్యి మళ్ళీ వచ్చి మానవ జన్మెత్తి మానవ జన్మలో లేకుండా ఉండాలి. కాబట్టి కర్మ లేకుండా ఉండాలంటే నువ్వు బ్రహ్మంగా ఉండాలి. కాబట్టి ఎవరైనా తెలుసుకుంటే తప్పకుండా తెలుసుకునే తీరాలి. తెలుసుకుని జనరాజ్యం చేసుకోవాల్సిందే. లేకపోతే అప్పుడు దాకా అలా తిరుగుతానే ఉంటారా చెప్పడంలో సత్తాపడతా. ఈ మర్మం మనం తెలుసుకుని మర్మం ఇక్కడ అన్ని కూడా సంస్కారాన్ని బట్టి నీవు చేసిన సంస్కారమే నీకు జన్మ లేకుండా చేసుకునే స్థితి నీకు తెలియజేసేదే సంస్కారం. ఇక్కడ ఆరోగ్యం అన్నా అంటేనమ్మా, నువ్వు ఈ విధిలో నీకు ఈ అనారోగ్యం వచ్చింది అనుకోండి, విధిలో నీకు సంస్కారం ఉంటే ఎవడో ఒకడు ఏదో చెప్తాడు, చక్కగా అక్కడికి వెళ్తే ఊరికే తగ్గిపోతుంది. ఒక్కొక్కడు చెప్తాడు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అందులో నీ డబ్బు చూశాడు, అందులో పడుకోబెట్టి రోజు నీకు బిల్లేస్తా, అందులో ఉంచుతాడు, ఇంటికి పంపడు. మరి ఇవన్నీ ఏంటి సంస్కారం? నువ్వు విధిలో ఎన్నాళ్ళు దేనికి ఏ డబ్బు ఖర్చు పెట్టాలో దానికి వెళ్తుంది. ఈ దేహం ఏ అనారోగ్యం ఎన్ని రోజులు దీని పడాలో అన్ని రోజులు పడుతుంది. ఈ దేహం ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలో అన్నాళ్ళే ఉంటుంది. ఎన్నాళ్ళు ఎవరితోటి అటాచ్మెంటో ఎవరితో డిటాచ్మెంటో అలాగే ఆ అటాచ్మెంట్ తోటే ఉంటుంది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇది పాత్ర తెచ్చుకున్న సంస్కారం. ఆ సంస్కారాన్ని ఎవరు అతిగా అమ్మ ఒక్కటే అంటారు, ఎవరిని మనం మార్చలేమని ఆయన. మారిపో, నువ్వు ఆనందంగా ఉండు. అందరికీ ఆనందం ఇవ్వాలంటే నీ తల కాదు, అది ఇచ్చేది కాదు, అది చేసుకోవాల్సిందే. అంచేత ఇవన్నీ కూడా మనకి ఎలాగా అమ్మ దగ్గరికి వచ్చాక ఒక్కొక్కటి అలా తెలియబేటప్పటికి ఇంకా రెండో మాట లేదమ్మా. మనకి ఎంత ఆనందంగా అమ్మ నాకు నేనే చేసుకునేదా, ఎంత ఎవరితోటి పని లేదా, ఎవరితోటి పని లేదు. నువ్వు శ్రద్ధ విశ్వాసం నమ్మకం పెట్టుకో, కూర్చో అంటే అక్కడ తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానం తెలుసుకుని అందరూ కూడా ధ్యానం చేయాలి. మొన్న తొలి ఏకాదశి అన్న రోజు నుంచి చెప్పారమ్మా. ఆ రోజు నుంచి అందరూ కూడా ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే నువ్వు బ్రహ్మం అనుకుంటాం కాదు, నువ్వు బ్రహ్మంగా అనుభవించాలి. బ్రహ్మ లక్షణాలు తెలియాలి, బ్రహ్మం పవర్ తెలియాలి, బ్రహ్మ యొక్క శక్తి తెలియాలి. ధ్యానం వల్ల ఏం జరుగుతుంది? అసలు ధ్యానం వల్ల జరగదు ఒకటి లేదు, అన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి? హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు.
మనశ్శాంతిగా ఉంటావు, దేహశాంతిగా ఉంటావు, అందరికీ ప్రేమను పంచుతావు, అందరూ నిన్ను ప్రేమ ఉంచుతారు, ప్రతి క్షణం ఆనందంగానే ఉంటావు. నీకు ఇక్కడ చేయవలసింది ఏమీ లేదు, చేయకూడదని లేదు. చక్కగా ఆ సమయానికి వర్తమానంలో ఆనందంగా ప్రతి క్షణం ఉంటావు. ప్రతి క్షణం వర్తమానంలో బ్రహ్మంగా ఉండే స్థితి ఒక సత్సంగంలోనే నీకు తెలియబడినప్పుడే, అది ఆచరించినప్పుడే అనుభవిస్తామమ్మా. ఇది అనుభవించిందంతా కూడా ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో నీకు తెలుస్తుంది. అంతా భావన మార్పు. ఇదంతా కూడా నేను ఆచరించాలి, అనుభవించాలి, ఆచరించాలి, అనుభవించాలి. అంతే భావనలో మార్పు చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ అర్థమవుతుందమ్మా. ఇది ఎన్ని చెప్పుకున్నా ఎలాగా ఎన్నాళ్ళు అమ్మ చెప్పింది. ఇంకా ఈ మాటలు, ఈ భావాలు బ్రహ్మం తప్పించి రెండవది లేదు. ఇక్కడ ఎవరి గురించి చెప్పడు, దేని గురించి మాట్లాడు, నీ గురించే. నువ్వు సరి చేసుకునే లక్షణాలు, సరికాని లక్షణాలు అయ్యి, సరైన లక్షణాలు అయ్యి. అది సరైన దారి ఏది, సరికాని దారి ఏది, అశాంతి ఎందుకు వస్తుంది, శాంతి రావాలంటే వస్తుంది. ఆ దుఃఖం కాదు, నాకు ఆనందం రావాలంటే ఎలా వస్తుంది? నమస్కారం, నువ్వు చేసుకుందే దుఃఖం అనేది లేనే లేదు. అది నువ్వు కల్పించుకున్న కల్పనలోనే దుఃఖిస్తున్నావు. అక్కడ కోరాన్ని కోరితే రాకపోతే ఏడుతావు, అర్హతలేని అడిగితే అడుగుతావు, రాకపోతే ఏడుతావు, అది మాట్లాడకపోతే ఏడుతావు, అహంకారం పెట్టుకుంటావు, నేను నాది అంటావు, నేను కాబట్టి అది కట్టావు, అక్కడ ఒక దెబ్బ తగిలితే ఏడుతావు. ఇవన్నీ కూడా నువ్వు అనుకుని నీకు నగని దాన్ని అతిగా చేసుకుని నీకు అహంకారం అతిగా చేసుకున్న దానికే నీకు అన్నీ అన్నారు. అతిగా నువ్వు ఇక్కడికి అమ్మ దగ్గరికి వచ్చాక అసలు ఒక్కటేనమ్మా, అసలు కోరేది లేదు అని మన అందరికీ అర్థమైపోయింది. కోరేది ఎందుకు కోరాలి? కోరిక లేదు లేదు లేదు. మరి ఎందుకు లేదమ్మా? నువ్వు కోరినా చూడండి, చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందని బాగా అర్థమవుతుంది. నువ్వు చేయవలసింది చేయకుండా కోరినా రాదు, అంతే కదా. మరి చేయవలసింది చేయకుండా నువ్వు కోరితే వస్తుందంటే అందరూ కోరతలే కూర్చుంటారు. మరి అది రాదు అని మనకి అర్థం చేసుకోండి. చేయవలసింది చేస్తే కోరి పని లేదు, నువ్వు చేయవలసింది చేస్తే నువ్వు కోరి పని లేదు. ఎందుకు లేదు? మరి ఇవన్నీ కూడా మనకి అర్థం అవ్వాలి. అర్థం అవుతే కానీ మనం హాయిగా ఉండటానికి అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఇది కావాలమ్మా, అందరికీ కావాలి. ప్రతి మానవుడికి ఈ జ్ఞానం కావాలి, ఈ సత్సంగం కావాలి. సరి చేసుకునే అవకాశం మీరు తీసుకుని అన్ని ఇక్కడ పనులు నీకు అడ్డు కాదు, జ్ఞానానికి పనికి పాత్రలు నీకు అర్థం కాదని అమ్మ అందరికి చక్కగా చెప్తారు. పుట్టోడు ఏమంటారు అందరూ కూడా, ఇప్పుడు అమ్మ పిల్లలు పెళ్ళయ్యాక వస్తారమ్మా, నాకు చాలే అవుతుందమ్మా అంటారు. అప్పుడు మనం రేపు రూపే లేదు, అప్పుడు ఎవరు ఎలా ఉంటారు? ఇక్కడ చెప్పడానికి వీళ్ళు ఉంటారు. ఎప్పటికప్పుడు అనుకూలం చేసుకుని మనం ఎదురుకు వెళ్తేనే మనం హాయిగా ఆనందంగా ఉంటాం. అంతేగాని మనం పరిస్థితులు మనం కల్పించుకుని మనకు కావాల్సినట్టు రావాలంటే రావు. ఇది మాత్రం గుర్తుకోండి. ఇవన్నీ కూడా మరి ఈ సత్సంగం వల్ల మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఇక్కడ అన్ని కూడా నువ్వు మాత్రమే అన్ని ప్రధానం, నీ గుణాలు మాత్రమే ప్రధానం. ఎవరిని మనం మార్చలేం. 100% అది వాళ్ళకి సంశయం మాత్రం పెట్టుకోవద్దు. ఎవరిని మనం మార్చలేం. ఎవరు మనం బాధపెట్టాలంటే అంటున్నారు. బాధపడేది ఎవరు? బ్రహ్మానికి బాధ ఉందా? లేదు. దేహానికే కదా బాధ. వాళ్ళు అన్నారంటే దేహభావంతో నువ్వు ఉన్నావు అనమాట. దేహభావంతో నువ్వు ఉంటేనే కదా వాళ్ళు అన్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు అంటే వాళ్ళ అభిప్రాయం నాకెందుకు అనుకుంటే వదిలిపోతుంది. ఇవన్నీ కూడా భావనలో మనం అలా చక్కగా బ్రహ్మంగా ఉంటే ఆనందం బ్రహ్మం అంటే ఆనందం అంటే బ్రహ్మానికి కావాల్సింది లేదు, అక్కర్లేదు లేదు. అసలు జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి బంగారం చేత మనందరూ కూడా అమ్మ సత్సంగులు మనందరం బ్రహ్మంగా ఆఖరి శ్వాస వరకు ఉంటాం. ఇప్పుడు ఉన్నాం, ఆఖరి శ్వాసకు ఉంటాం. ఇంక అందులో సంశయం లేదు. ఇలాగే ఈ బ్రహ్మం తప్పించి రెండో మాట మనం అనుకోకూడదు. వెనక్కలేదు అనక్కలేదు. దేహం సరి చేసుకున్నాం. ఈ దేహాన్ని నేనేంటో నేను తెలుసుకున్నాను. దేహం దేవాలయంలో చేసుకుంటూ నేను బ్రహ్మ ఉంటాను. ఆఖరి శ్వాస వరకు అలా ఉంటూ నేను బ్రహ్మాత్మ జీవితం గడిపి అది జన్మకి రాను అని ఇక్కడ రాను అనుకోక్కర్లేదమ్మా. నీ ప్రయత్నంలో నువ్వు అలా ఉంటే ఆఖరి శ్వాస అలాగే బ్రహ్మంగా వెళ్తావు. నువ్వు రాను అక్కలేదు. నువ్వు
నేను బ్రహ్మంగా ఉండటమే, నేను బ్రహ్మాన్ని అనే విశ్వాసం నమ్మకంగా అలా ఉండిపోవటమే అంతే. అదే నీ గోలు, అదే నీకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది అంతే. ఇంకా జన్మ లేకుండా ఉండాలి అనుకోవటం కూడా ఉండదమ్మా. ధ్యానంలో అన్ని పోతాయి. ఇక్కడ ఈ శబ్దం నిశ్శబ్దం అయిపోతుంది. ధ్యానం మౌనం, మనసు ఇంద్రియాలు మోగపోతాయి, శ్రమ ఉండదు, విగ్రహం అయిపోతావు అంతే, అలా ఉండిపోతావు. మరి అందుకే సంవత్సరాలు ఉంటారు జ్ఞానం చేసి వాళ్ళు. ఏం చేస్తా వాళ్ళ కాలంతో క్యాలెండర్తో పని ఉంది, ఆహారంతో కూడా పని ఉంది. విశ్వాసం నుంచి ఆహారం తీసుకుంటారు. ఇప్పుడు ధ్యానం చేసిన వాళ్ళు ఎవరికైనా శక్తి పెరుగుతుంది కానీ తగ్గదమ్మా. త్రికరణ శుద్ధితో ధ్యానం ఎవరు చేస్తే వాళ్ళకి శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. ధ్యానమే సకల భోగకారిణి, ధ్యానమే సకల రోగ నివారణి, ధ్యానమే సకల ఆనందదాయని. ఇంకా అందులో దూర్చి ఆనందం ఎందులోని లేదు. అందరూ ధ్యానం తప్పకుండా చేయాలి. ఇది అమ్మ కూడా ధ్యానమే చేశారు. ఆవిడ 8వ సంవత్సరం నుంచి ధ్యానం చేసిన వల్లనే ఆ శక్తి సంపాదించుకున్నారు. మరి అమ్మ ఇప్పుడు ఒకలాగే ఎత్తుకుంటారు. ఆవిడ దేహపరంగా ఆహారాన్ని అలా తీసుకుంటారు. మరి లోపల బ్రహ్మంగా అలా ఉంటారు. దేహాన్ని పాత్రని పవిత్రంగా చూసుకుంటారు, దేహాన్ని దేవాలయంలో చూసుకుంటారు. మరి అమ్మ పాత్ర అలా దేవాలయంలో చూసుకునే 10% ఆవిడ అమ్మ బ్రహ్మంగా ఉంటూ మనకి ఈ బ్రహ్మ బోధని అవలీలగా చెప్తున్నారు. అవును కదా. మరి ఎన్ని బ్రహ్మార్పణం చక్కగా అలాగా మనం ఇంటా ఉండి ఏం చేయాలో తెలుసు అమ్మ. బంగారం దస్తాన్ని ఎవరేసుకుని చక్కగా విన్నదాన్ని మననం చేసుకుని చేసిన దాన్ని ఇంటికి దాకా ఆచరణలో పెట్టి అది అనుభవించాలమ్మా. మనందరూ అలాగే నడుపుతున్నాం. అది ఇక్కడ తెలుసుకుని ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం, నడుపుతున్నాం. ఇంకేం సంశయం లేదమ్మా. అంచేత ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే చెప్పుకోకపోతే అర్థం అవుతుంది. కాబట్టి ఈ శబ్దం ద్వారా అమ్మ ఎందరో మహాత్ములు ఇవన్నీ వింటున్నారు కదా. ఎందరో తపంతో ఎందరో భక్తులు అంటే ఈ జన్మరాహిత్యం కోరుకునే వాళ్ళు. అమ్మ ఏమంటారు తెలుసా, నువ్వు ఒక్కటేరా మనం చెప్పిన మాట ఒక్కరి మన జన్మకు వచ్చిన తర్వాత ఒక్కరికైనా మంచి మార్గంలో, మంచి నడకలో, మంచి ఆనందాన్ని పాపం వాళ్ళు దుఃఖంలో ఉన్నోళ్ళని వాళ్ళు చేయొచ్చి మనం ఏం చేయొక్క మాట వాళ్ళు భావన మార్పు చేసి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చిన సార్ మన జన్మధన్యం అని చెప్తారమ్మా. అది నాకు చాలా ఆనందం. నాకు అందుకే ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి ఆనందాన్ని నాలో ఉన్న నాకు ఎంత ఉందో అంత ఆనందాన్ని వాళ్ళకి నాకంటే ఇంకా బాగోవాలని ఆ తప్పనితో అందరికి చెప్తాను. అమ్మ అంతకంటే ఎక్కువ ఆవిడ ఆనందంలో ముచ్చేస్తారు మనం అందరినీ కూడా. అంత ఆవిడ ఎత్తి మనం కూడా అమ్మ మనకి ఆ బ్రహ్మ విద్య అనేది ఆ విద్య మనకి ఆ మర్మం చెప్పారు. కాబట్టి ఎప్పుడు చక్కగా బోల్డ్ భావాలు నడకలు అన్ని మార్చుకుని చక్కగా బ్రహ్మంగా ఎలా ఉన్నాం, విగ్రహం లాగా నిగ్రహంగా చక్కగా నిశ్చలత్వంతో, నిర్మలత్వంతో, స్థిరత్వంతో, బ్రహ్మత్వంతో హాయిగా బ్రహ్మంగా ప్రతి ఒక్కడు సప్తములందరూ ఉన్నారు. మరి బ్రహ్మాత్మం మరి ఇవన్నీ కూడా అమ్మ మనకి చెప్పిన మాట చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మ పెట్టిన అమ్మ పదాలు మనకి సత్సంగంలో చెప్పిన పదాల గురించి మనం ఆవిడ చెప్పిన మాట గురించి కొన్ని చెప్పుకున్నాం. అమ్మ బ్రహ్మాత్మం అది ఒకటి. అమ్మ సత్సంగంలో దేవుడని తెలియబడ్డాక అది అనుభవం అయ్యాక ఎవరికి అనుభవింది ఎవరిన తర్వాత జీవ లక్షణాలు పోయినాయి, బ్రహ్మ లక్షణాలతో అలా మిగులుతున్నాం అందరూ కూడా. ఇది యథార్థం. చూడండి, ఈ జీవుడుగా ఈ దేహం నేను అనుకుని జీవభావంతో ఉన్నవాళ్ళు మనందరూ కూడా ఇది బ్రహ్మం అని తెలియబడ్డదమ్మా. అందరికీ కూడా చక్కగా ఇది బ్రహ్మం అని తెలియబడ్డాక ఎలా తెలియబడింది, మరి ఎందుకు తెలియబడింది? ఆచరిస్తే అనుభవించావు, ఆచరణ చేసావు, ఈ లక్షణాలు గుణాలు ఆచరించావు. ఆచరించడం వల్ల ఏముండాలా ఉంటావు, ఏ వదిలేస్తావు. మరి జీవుడు అనుకున్నావు, జీవ లక్షణాలతో ఉన్నావు, దేవుడు అనుకున్నావు. జీవుడుగా ఉన్నవాడే నువ్వు దేవుడు అయి ఉండి కూడా జీవుడు అనుకున్నావు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడిగా నువ్వు బ్రహ్మంగా ఉన్నవాడివే నేను బ్రహ్మాన్న అనే భావాన్ని తెలియక జీవుడు అనుకున్నావు, జీవ లక్షణాలతో ఉన్నావు. మరి అదే బ్రహ్మం తెలిసిన తర్వాత మరి ఆటోమేటిక్గా జీవ లక్షణాలన్నీ పోయినాయి, బ్రహ్మ లక్షణాలతో హాయిగా ఉంటుంది. మరి ఆ లక్షణాలు గుణాలు భావాలే కదా మనకి ఆనందాన్ని ఇచ్చేది. అని చెప్పి ఇవన్నీ కూడా అమ్మ చక్కగా మనకి విడమర్చి చెప్తున్నారు.
మనకి అందరికీ అర్థమయ్యేలాగా అమ్మ మాట సరళమైన భాష, అమ్మ పదాలు సరళంగా ఉంటాయి, చిన్న చిన్న పదాలు. ఇక్కడ ఆ ఎల్కేజీలో చదువుకున్నట్టు ఉంటుంది. అమ్మ పుస్తకాలు చదివితే తెలుస్తుంది మీకు. ఇంకెవరిని అడిగేది ఉండదమ్మా, ప్రశ్న ఉండదు, అన్ని ప్రశ్న జవాబు అందులోనే ఉంటుంది. అమ్మ ప్రశ్న జవాబు చెప్తారు. ఇక్కడ ఏంటి రమణ మహర్షి నిన్ను తెలుసు అన్న ప్రశ్నకి చెప్పేదే అమ్మ సత్సంగం, బ్రహ్మభావన జ్ఞాన సత్సంగం అంతా ఆ ప్రశ్నకి జవాబే ఈ సత్సంగం. భగవద్గీత అనుభవించినట్టు భగవద్గీత ఈ సత్సంగం కూడా అనుభవం. ఇక్కడ గీతని ఇక్కడ ఆచరిస్తున్నాం అనుభవిస్తున్నాం అని చెప్తారు. మరి మార్పులు వ్యక్తి ఏమిటంటే చూడండి మన నిజం. ఇక్కడ రమణ మహర్షి ఏమని చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకోనాయనా, నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత తెలుసుకునేది లేదు, తెలియబడేది లేదు. నిన్ను తెలుసుకోవాల్సింది దేవుడు, అంతా నిన్ను తెలుసుకుంటే అన్నీ అర్థమవుతాయి. మరి ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, ఎందుకు చెప్తారంటే వాళ్ళు అనుభవించారు, ఆచరించారు. ఆ భావం అదంతా తపస్సులో, అది ఆ ధ్యానంలో వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు చెప్తారు. మరి వాళ్ళు అనుభవించారు కాబట్టి చెప్తారు. ఇప్పుడు అమ్మ కూడా ఆయన నువ్వు తెలుసు అన్నారు. అమ్మ ఏమన్నారు, నువ్వు బ్రహ్మానిరా, ఈ దేహం నువ్వు కాదు. మరి చూడండి అమ్మ మరి ఎంత ఆవిడ ఎంత అనుభవం ఉంటే అలా చెప్పగలరు చెప్పండి. అది అర్థం చేసుకోవాలి. ఇది అనుభవం అయిన వాళ్ళే చెప్పగలరు. అర్థమైందా? నువ్వు బ్రహ్మానిరా, ఈ దేహం నువ్వు కాదు. ఇది ఒక జడం, ఇది ఒక పనిముట్టు, ఇది ఒక పాత్ర. ఈ పాత్రను జాగ్రత్తగా పవిత్రంగా చూడు. ఈ పాత్ర మామూలు పాత్ర కాదు. ఈ పాత్ర ఒక్కటే, ఈ జన్మ ఒక్కటే, జన్మ లేకుండా జన్మ చక్రంలో మళ్ళీ పడకుండా ఉంది జన్మ. మరి అలాంటి పాత్ర ఈ పాత్ర మనం జాగ్రత్త ఉద్యోగం చెబుతారమ్మ. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే అంతే, అవన్నీ వాటి లక్షణాల గురించి మనం చెప్తే కానీ ఈ పాత్ర ఏంటో మనకు తెలియదు. అది ఇక్కడ చెప్పేది అమ్మ. చూడండి, పాత్ర డ్యూటీ చేసిన ఏమీ లోపలికి వెళ్ళదురా సత్సంగులు. నాకు పాత్ర డ్యూటీ చేస్తాను సత్సంగులు, నేను పాత్ర డ్యూటీ శుభ్రంగా చేస్తాను. నాకు లోపలికి మాత్రం ఏది వెళ్ళదు. నేను బ్రహ్మంగా అంటే నేను బ్రహ్మాన్ని కాబట్టి, లోపల బ్రహ్మం కాబట్టి బ్రహ్మంగా అన్నీ జరుగుతాయి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను బ్రహ్మాన్ని కదా, బ్రహ్మే చూసుకుంటాడు అన్నీ. అలాగే జరుగుతుంది కదా అమ్మకి. అమ్మ చూడండి మరి ఎలా ఉంటారు. ఇవన్నీ కూడా ఆవిడ అనుభవంలో మాటలమ్మ. ఇవన్నీ కూడా అనుభవం, నేను ఎలా ఉన్నాను అని చెప్పడమే. నిత్య నిరంతరం ఉన్నది నేనేగా, అంటే ఉన్నది బ్రహ్మమేగా, అలా ఉండుకోండి. నేను అలా ఉంటాను, మీరు ఉండుకోండి. 24 గంటలు బ్రహ్మంగా ఉండు, అలా ఉండిపో అంతే. నేను అలా ఉంటాను. ఇవన్నీ కూడా మనం స్థిరపడిపోవాలమ్మా. ఇంకా అంతమాను ఇంతానికి ప్రయత్నం కాదు, ఇంతానికి కాదు, అలా ఉండటానికి నువ్వు నీ ప్రయత్నం ఏం చేయాలి. విన్నాను, నేను బ్రహ్మాన్ని అనుకుంటున్నాను. అయితే ఆ బ్రహ్మ అంటే నేను బ్రహ్మాన్ని కదా. ఆ బ్రహ్మ అంటే ఏంటి, అది అనుభవంలో నేను రావాలి కదా, నేను తెలుసుకోవాలి అని తపన నీకు ఉండాలి. నీకుండి ఆ తపనే తపస్సై ఆ ప్రయత్నంలో, ఆ ధ్యానంలో నీకు తప్పకుండా తెలియపడతావు. ఇక్కడ ఎవరికైనా సాధ్యమేనమ్మా ఇది. అది ఇక్కడ అమ్మ చెప్పేది ఎవరికైనా సాధ్యమని చెప్తున్నారు. మానవ జన్మ ప్రతి మనిషికి సాధ్యం. చూడండి అమ్మంటున్నారు, ఏమన్నారు, మన అంతిమ లక్ష్యం ఏంటనుకుంటున్నారా సత్సంగులు? మన అంతిమ లక్ష్యం ఏంటి? మన అంతిమ లక్ష్యం అంటే ఈ జన్మకు వచ్చి నువ్వు చేయవలసిన పని ఒక్కటే పని. ఏ పని అది? ఆ బ్రహ్మంగా మిగలటవేరా సత్సంగులు. మనం బ్రహ్మంగా మిగలటం అంటే అదే మనం అవ్వాలి. అది అవ్వాలంటే అభ్యాసం వల్లే ఆచరణ నడకలో అన్నీ మార్చి చక్కగా ఉంటే అది మనం అవుతాం. అదే మనం అవ్వాలి చెప్తున్నారమ్మ. పరమాత్మగా మిగలటమేరా సత్సంగులు. మరి అంటున్నారు, అరే సత్సంగులు మార్పు చెందేవే అన్నీ కూడా. ఇప్పుడు మనకు కనిపించే అన్ని బాహ్య ప్రపంచంలో కూడా అన్ని మార్పు చెందేవే కదరా. ఇవన్నీ మార్పు చెందేవేరా. మార్పు చెందని వాడవు నీవు. ఎప్పుడు మార్పు లేని వాడు నువ్వు. నీ లోపల ఉన్నాడు ఆయన, ఎప్పుడు మారడు, ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు. చేత మార్పు లేని వాడవు నువ్వు. ఈ బాహ్య ప్రపంచంలో కూడా ఇవన్నీ కూడా
మారిపోతాయి నాయన అని చెప్తారమ్మ. మరి నిజంగా కూడా అంతే. చూడండి, లోపల మనసు శుద్ధంగా ఖాళీగా ఉండాలి. లోపల మనసే కదా ఈ ఆలోచనలన్నీ విషయం ఇక్కడ విషయంతో సమానం అన్నారు. మరి ఈ విషయాలన్నీ కొనేసి మనసే కదా, అలాంటి మనసు శుభ్రంగా ఖాళీ చేసేసి ఎలాగా శుద్ధంగా ప్యూరిటీగా, శుద్ధంగా ఏంటంటే లక్షణాలు మారిపోవాలి. ఎలాగా బ్రహ్మ లక్షణాలు. ఇప్పుడు ధ్యానం చేయటం అభ్యాసం అయిపోతే ఏమవుతుంది, మనసు మళ్ళీ ధ్యానంలో లైవ్ అయిపోతుంది. అంటే శుద్ధమైతే ఆ లక్షణాలు నిజమే, బ్రహ్మమే కరెక్ట్. ఇప్పుడు ఒకటి ధ్యానంలో మనకి మనసు ఏం చేస్తుంది, బయటకు వెళ్దాం అనుకోండి, మనకి ఏదో ఒకటి అక్కడ పార్టీ అక్కడ అనుకోండి, మళ్ళీ అక్కడ బజార్లో ఏవో వచ్చినాయి, అవి ఏంటి డిస్కౌంట్ బాగా వచ్చింది వెళ్దాం అంటుంది. అప్పుడే ధ్యానంలో కూర్చున్నప్పుడు వస్తాయి అన్నీ కూడా. అప్పుడు వచ్చినప్పుడు మరి మన వద్దు, ఆ డిస్కౌంట్ వద్దు, మనకి అన్ని పచ్చి బోర్డు ఉన్నాయి, వద్దు అనుకున్నాయి, వద్దు, మనం ధ్యానం చేసుకుంటాం, కూర్చో, ఎక్కడికి వెళ్ళదు, కూర్చో హాయిగా ఆనందంగా. మనం ఇప్పుడు దాకా తిప్పావు, తిరిగే చాలు, కాదు, వద్దు, నాకు ఇంక అన్నీ ఉన్నాయి ఇక్కడ, అదే అమ్మ, అన్నీ ఉన్నాయి. మనసు ఏది చెప్పినా ఉన్నాయి అనుకుంటే కదా మనసు కదులుతున్నాయి, ఉన్నాయనుకోవాలి. ఇప్పుడు నీకు ఇక్కడ చూడండి, వాళ్ళు కేకెత్తున్నారు, అక్కడికి వెళ్దాం, అది ఏదో వస్తుంది, నాకు ఏమొద్దు, నాకు వాళ్ళు ఏవి పక్కలేదు, నాకు ఉన్నాయి, ఎక్కడికి కదలొద్దు. తిరిగితే చెప్పలో తిప్పావు సరిపోతుంది. తిరిగితే చెప్పలో కూర్చుంటే గొప్పలని కూడా తెలిసింది. నువ్వు శుభ్రంగా కూర్చో, నువ్వు కూడా తిరిగి అలసిపోయావు నాతోటి, శుభ్రంగా కూర్చొని కూడా ఆయన కూర్చో ధ్యానం చేస్తున్నావు. ఈ అలా మాట్లాడుతుంటే ఏమవుతుందంటారు చెప్పడం ఒకసారి. హాయిగా ఉందా, మళ్ళీ మీకు మనసు కదులుతుందా, మనసు ప్రశ్న వేస్తుందా, మిమ్మల్ని మనసు కదులుతుందా, మెలుతుందా? అదే నిశ్చలంగా నిర్మలంగా తిరగకుండా ఉండి కావాలంటే మనసు వస్తుంది, మనం వస్తుంది. ఇప్పుడు దాకా తిరిగినప్పుడు మనసు కూడా మనం తిరిగాం, అమ్మా అన్నీ కరెక్టే, అప్పుడే తిరిగినప్పుడు చేసిన కరెక్ట్, దాని వల్ల ఏం జరిగిందో తెలిసింది కదా, అలా తిరగకపోతే అది కరెక్ట్. అంచేత అన్నీ కరెక్టే, మనం ఇప్పుడు దాకా చేసిన అన్నీ కరెక్టే. ఇప్పుడు చేసేది ఏది ఆనందాన్ని ఇస్తుందో తెలిసింది. అప్పుడు ఏమో ఇది కొంచెం ఆనందం, కొంచెం దుఃఖం, ద్వంద్వాలతో ఉండేది. అదంతా కూడా మనసుతో తెలియదంటే. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకుని బ్రహ్మ నడకలు, భావాలు, గుణాలతో ఉన్నప్పుడు మనకి ఇది నిత్యం ఆనందమే, రెండోది లేదు. ఈ రెండోది లేని దాని గురించి రెండో మంది మనకెందుకు వద్దు, చక్కగా హాయిగా ఉండు, మనకి ఏడుపు లేదు, బాధ లేదు, హాయిగా ఆనందం కూర్చో అని అలాగే కూర్చోబెట్టి మనసు మనం వశం అవ్వాలంటే, వశం చేసుకోవాలంటున్నాం. మనసు మనం వశం అవ్వాలంటే ఏమవుతుందమ్మా, దానికి ఇప్పుడు దాకా మరి దాన్ని చెప్పినట్టన్నా తిరిగాం కాబట్టి అది కేకేస్తుంది. దాని తప్పేది అభ్యాసం దాన్ని. మరి అభ్యాసం నువ్వే చేసావు, దాన్ని వెళ్దామంటే వెళ్దాం అని పోయావు, మరి ఎక్కడికంటే అక్కడికే తిరిగావు, ఎక్కడికంటే అక్కడికి వదిలేసావు. మరి అది ఊరుకుంటుందా, నేను మళ్ళీ కేకేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, స్నేహితుడితో స్నేహం చేసావు, మరి అది మంచోడో చెడ్డోడో ఆ తర్వాత విషయం. ఆడు ఏ లక్షణాలు ఉంటే ఆ లక్షణాలతోటి మరి ఆడు తిప్పుతాడు. చూడండి, మళ్ళీ రమ్మంటాడు. ఆడు చెడ్డోడు అని తెలిసిన తర్వాత మానేయాలనుకుంటే ఆడు ఒకసారి మానేలేవు, ఆడు మళ్ళీ వస్తాడు కేకేస్తాడు, కేకేసిన తర్వాత నాకు పని ఉందా, మా నాన్నగారు ఊరుకోవట్లేదు, నాకు ఇంట్లో పని ఉంది, లేదా మా అమ్మగారు ఊరుకోవట్లేదు, చెప్తే పంపుతూ ఉంటాడు. ఇష్టమైనప్పుడు అసలు అమ్మతోటి నాన్నతో చెప్పకుండానే వెళ్ళావు కదా, అటు ముందు. మరి దీనికి దానికి ఏంటి, తెలుసుకున్నావు మలుసుకున్నావు. ఇంతే మనసును మనం అలా మర్చిపోవాలి, అలా మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు ప్రతి మనసు మన వస్తూ ఉంటుందమ్మా. మనసు అతి సున్నితమైనది. మనసు చంటికల మనస్తత్వం, చంటికలుకున్న మనస్తత్వం ఈ మనసుకి అలవాటు చేస్తే మనం హాయిగా ఉంటాం. అతి తెలివైనోడు చూడండి, బాగా చదివినోడు, అతి తెలివితేటలున్నాడు, ఆధ్యాత్మిక వైపు రాలేడు. ఎందుకంటే ఇది ఏమి కనిపించింది కాదు, ఇది ఒక ఆనందం పొందింది. ఈ ఆనందం పొంది దానికోసం ఆ తెలివైనోడు ప్రయత్నించాడు. బాహ్య సంపదలకే ప్రయత్నం చేస్తాడు. ఎక్కువ తెలివి అంటే ఏంటి, బాహ్య సంపదల వైపు వెళ్ళడానికి. నిజమైన తెలివి ఏంటంటే నీకు జన్మ లేకుండా చేసుకుంటే నిజమైన పని. ఈ అంతిమ తీర్పు అదే, అంతిమ పని అదే. కానీ అవన్నీ
ఇప్పుడు అన్ని సంపాదించిన మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ జన్మలు వచ్చి మళ్ళీ కర్మలు చేసి తిరగవలసిందే, తిరిగి ఎప్పటికైనా ఈ దారికి రావాల్సిందే. అంటే ఈ దారికి వచ్చేదాకా ఆడికి ఆరాటం పోరాటంతో అలా ఉంటా పుట్ట సొంత ఉంటానే ఉంటారు. మరి ఇదంతా కూడా అర్థం చేసుకుని మళ్ళీ అమ్మ చెప్పి జ్ఞానానికి అర్థం చేసుకుంటే ఎంత విలువైన జ్ఞానం ఇది, అర్థమైంది కదా. ఇంకెంత జన్మ లేకుండా చేసుకునేది, ఎవరితో నీ పని లేదు, నీతోటే నీ పని అని చేత. మరి మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ మనం ఉపయోగపడి వాళ్ళందరినీ మనం ఉపయోగించుకుంటూ ఒక సంసారం అనే ముసుగు అంటే నీకు రక్షణ. నీకు ఇక్కడ ఇంకోటమ్మా, ఇక్కడ బయట కూడా సన్యాసులు కూడా ఇక్కడ ఏం చేసుకుంటారు, ఒక్కొక్క ఆశ్రమం చిన్న గుర్తులు వేసుకుంటారమ్మా. ఆడికి కావాలి, ఆ గుర్తులోనే ఉంటారు. మన సంసారం అని ఇటువంటి ఇంట్లో మనకి చుట్టూ మనుషులు, ఆ పాత్రలకి నువ్వు చక్కగా ఉపయోగపడి ఆయన ఉపయోగించుకో నీకు రక్షణగా. మరి సన్యాసి కావాలి కదా. మరి మనకి వాళ్ళందరూ తెస్తారు, వాళ్ళందరికీ వండి పెడతావు, నువ్వు తింటావు, అలా కూర్చుంటావు కూర్చుంటావు. ఇంతే సంసారం అనే ముసుగులో సన్యాసిగా. మరి నీకు సన్యాసి జీవితం ఎంత బాగుంటుంది. ఏం చేస్తాడు వాడు, దేహధర్మానికి బయటకు వెళ్ళిన టైంలో వండేస్తావు, నువ్వు ఎక్కడ కదలక్కలేకుండా అన్ని వాళ్ళు తెస్తారు, వాళ్ళకి వండేస్తావు, వాళ్ళకి పెట్టేస్తావు, నువ్వు తినేస్తావు, కూర్చుంటావు. అర్థమైందా. మరి సన్యాసి మరి బయటకి ఇంట్లో ఉండడం కుదరదు, బయటకు వచ్చి ఆ దేహానికి ఆహారం తీసుకోవాలి. ఒకవేళ పళ్ళు తిన్నాయండి, ఆకులు తిన్నామండి, ఏది తిన్నామండి, బయటకు రావాలి. మరి నువ్వు ఇక్కడ అస్సలు వెళ్ళక్కలేదు కదా. నువ్వు ఎందుకు వెళ్ళక్కలేదు, నువ్వు ఆ పాత్రలు చుట్టూ పెట్టుకుని వాళ్ళకి ఉపయోగిస్తే నువ్వు ఉపయోగించుకుంటున్నావు. అది వాళ్ళు ఒకరు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇది అన్ని కావాల్సిన ఇంట్లో అన్ని వాళ్ళు చేస్తారు. పెట్టేటప్పటికి నువ్వు ఇక్కడ ఇంట్లో కూర్చుని నువ్వు అన్నట్టు వండేసి ఏం చేయాలి, వాళ్ళందరికీ పెడతావు, నువ్వు తింటావు, నువ్వు ఇంక బయటకు వెళ్ళక్కర్లేదు. మరి ఎంత గొప్ప గృహస్థాశ్రమం అంటే ఎంత గొప్పదో అర్థం చేసుకుంటున్నాను. అమ్మ ఈ గృహస్థాశ్రమాన్ని చక్కగా ఇది సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండడానికి అనువైన జన్మ తెచ్చుకున్నారు మీరు. చాలా అమ్మ చెప్తారు. మరి అన్నీ కూడా ఒక్క గృహస్థులకే అమ్మ వచ్చిన జన్మ. గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళు బందీలు అయిపోయి ఈ వంట అని ఈయన నా బతుకంత ఇదేనా ఇంతేనా, ఇది ఒక జైలు లాగా, ఒక ఖైదీలాగా, ఒక బందికానా లాగా పాపం ఎంతో మంది అలాగా ఆ ఇల్లుని అలాగ చేసుకున్నారు. కానీ ఇల్లు అలా కాదు నాయన, నువ్వు అర్థం చేసుకో. నీకు గొప్ప ఇల్లే గొప్ప ఆశ్రమం రా నీకు. నువ్వు అన్ని కూడా భావన మార్చుకో. అది జైలు కాదు, అది నీకు బృందావనం. వంటిల్లు బృందావనం చెప్తారమ్మా. మరి ఇల్లు హిమాలయం చెప్తారు. మరి ఇంట్లో పాత్రలు మరి కృష్ణ పరమాత్మ చెప్తారు, భర్తే కృష్ణుడు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే నీ భావనలో అలా మలుచుకుంటే అదే అయిపోతుంది. నువ్వు ఈ భావన ఏమనుకున్నావు, ఈ జైలు ఇది ఒక బందికానా అని నువ్వు బాధపడతా, భావనలో తప్పించేస్తున్నావు. అవన్నీ భావాలు నువ్వు ఆ భావనలో ఉన్నావు, దేవభావం ఉన్నావు. కాబట్టి ఇవన్నీ కూడా సత్యంగా వస్తే అన్ని అర్థమవుతాయమ్మా. అర్థమై ప్రతి క్షణం ఆనందంగా ఉండే శక్తి యుక్తి కూడా నీకు తయారవుతుంది. ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి అమ్మ 100కి 100 చెప్తారు. పాత్రగా డ్యూటీ ఎలా చేయాలి, నువ్వు బ్రహ్మంగా ఎలా ఉండాలి. ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి గృహిణి ఆడు అనొద్దు, ప్రతి వాళ్ళు కూడా జన్మరాహిత్యం పొందే అవకాశం. సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండే లక్షణం అన్ని కూడా ఇక్కడ బాగా అర్థమవుతుందమ్మా. ఇది అసలు ఇది అలా ఇష్టపడిపోతారు అంతా. అప్పుడు దాకా ఇవన్నీ నేను ఎందుకు చేయాలి అనుకున్న వాళ్ళు, ఓహో అమ్మలకి వచ్చాక ఓహో నేను ఇవన్నీ చేసుకొచ్చానా, వీళ్ళందరికీ నేను చేస్తానని వచ్చానా, వీళ్ళందరికీ నేను కావాలని తెచ్చుకున్నానా, ఇదంతా నేను కావాలని తెచ్చుకుని ఇష్టపడిందా, నాకు తెలియలేదు ఇప్పుడు దాకా. వాడు గుణాలు నీకు ఎందుకురా, ఇవన్నీ చెప్పేటప్పటికి అన్నీ ఇష్టపడిపోతామమ్మా. పాత్ర డ్యూటీలో ఫస్ట్ మార్క్లో చెప్తాం, అన్నీ చెప్తాం. ఎందుకంటే ఇంకా అమ్మ ఏమంటారు, ఒక్కరిని కూడా నువ్వు ఇంట్లో విరోధం ఉంచుకోకు, నువ్వు ఇంట్లోనే విరోధం చేసుకుంటున్నావు. ఎందుకంటే కొందరు బాగా చూపులో కొందరు బాగా మంచోడు కాదంటున్నావు, అక్కడే నీకు ఘర్షణ వచ్చేస్తుంది. ఆ ఘర్షణ నువ్వు ఎప్పుడు అందరినీ సమానంగా నీకు పాత్ర డ్యూటీ
ఎవరి భేదం చూపించుకో అంటే అంత నీ శబ్దం వల్ల శత్రువులు అయిపోతారు. నీకు శబ్దాన్ని జాగ్రత్తగా వాడుకో. మరి ఇవన్నీ కూడా అమ్మ చిన్న చిన్న పదాల్లో మన జీవితాన్ని చక్కని మలుపు తిప్పి నీకు NH5లో నీకు దారి చూపించి నీకు బెల్లా బ్రేకులు లేకుండా వెళ్ళిపోయి ప్రయాణం చూపిస్తారమ్మా. నువ్వు ఇరుకు సందులో ఉన్న ప్రయాణం అనుకుంటున్నావు, ఇది జన్మరాహిత్యం అంటేనే కాదు. నేను ఇల్లాలుగా ఉన్నాను, బృహత్తుగా ఉన్నాను, నాకు అసలు ఇది సాధ్యమేనా అనుకునే వాళ్ళకి కూడా ఇది అవలీలగా అన్నీ చేస్తూ అన్ని భావనలో చక్కగా అన్ని భావనా క్షేత్రం అంతా మారిపోతుందమ్మా. ఇక్కడ సత్సంగంలో అన్ని భావనా క్షేత్రం అంతా పాజిటివ్లో చక్కగా అంత ఆనందంగా ఉంటావు, అందరినీ ఆనందంగా ఉంచుతావు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఇవన్నీ ఇక్కడ స్థితి అమ్మ ప్రతి అక్షరం మనకి తెలిసేలాగా అర్థమయ్యేలాగా అన్ని చెప్తారమ్మా. ఆనందం నువ్వే ఆనంద స్వరూపాలు అన్ని నీకు తెలియబడుతుంది. నిజమే అని నువ్వు ఒప్పుకుంటావు. అలాగే ఒప్పుకుంటాం కాదు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు అలాగే అయిపోతావు. ఏం చేస్తావు? ఆచరిస్తావు. ఆచరించినప్పుడు అయిపోతావు. అదే అమ్మ ఏమంటారు, రే సత్యంగా రే మొత్తం మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యంగా అందరూ బ్రహ్మంగా ఉన్నారా, ఆఖరి శ్వాస వరకు ఉంటారా. అదేంటమ్మా ఎలా ఉంటారు? ఉంటారంటారేంటి? ఎందుకుంటారు అంటే అదేంటి ఎంచుకుంటారా? వాళ్ళు సత్సంగంలో చక్కగా తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఉంటారు అంటే దీనికి ఇంకా సంశయం లేదని ప్రతి సత్సంగికి ISMలాగా అమ్మ చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా నిజం. ఇప్పుడు ఏమీ తెలియదు. నేను ఇలాగ ఉన్నానంటే నాకు నేను ఎన్నాళ్ళ నుంచో నేను 6 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది, ఎన్నాళ్ళ నుంచో ఇది 32 సంవత్సరాలు ఇస్తుంది. ఇక్కడ పచ్చి పుల్లలు కానీ, ఎండి పుల్లలు కానీ, వంకర పుల్లలు కానీ అన్ని రకాలు ఇస్తుంది. ఇక్కడ పచ్చి పుల్లలు కానీ, ఎండి పుల్లలు కానీ, వంకర పుల్లలు కానీ అన్ని రకాల పుల్లలు ఉంటాయి. అంటే ఇది నీ గుణాలు. ఆ గుణాలనే గట్టిలు మనకు అగ్నిలో అన్ని సరి చేసేది. ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం అనే యజ్ఞం ఏంటనుకుంటున్నారు? అన్ని రకాలలో ఉంటారు, అన్ని గుణాలు ఉంటాయి. అన్ని గుణాలు కూడా ఈ యజ్ఞంలో అలాగా పోసేసి బూడి చేసుకుంటారు. బూడి చేసుకునే అవకాశం. గుణాలు ఏంటనుకుంటున్నారు? గుణాలు ఎలా వదులుతారు అనుకుంటున్నారు? ఏం వదిలేది కాదు, ఈ వదిలేదే పట్టుకునేది కాదు. ఎలా అమ్మ చెప్పి మాట వల్ల మీరు విశ్వాసం నమ్మకం అనే ఉలి బాధ్యత పెట్టుకుంటుంటారు. చక్కగా విశ్వాసం నమ్మకం బాగా మమేకమైపోయి ఉంటారు. మరి అంతే. ఒక ఎన్నిసార్లు చెప్పుకున్నా మరి అంతకంటే ఉపమానం లేదు. ఒక రాయిలో చూడండి, ఒక శిల్పి రాయిలో విగ్రహాన్ని చెక్కాలంటే విగ్రహాన్ని నుంచి ఉండకూడదంతా తీసేస్తారు. అప్పుడు విగ్రహం బయటకు వస్తుంది. దాన్ని ఆ విగ్రహాన్ని చూసి మనం నమస్కారం పెడతాం. మరి అందులో దాగి ఉన్న విగ్రహంలో ఉన్న ఆ బాబా కానీ ఎవరైనా సరే మరి ఆ విగ్రహంలోనే ఉన్నాడు. ఆ బాబా చెక్కేటప్పుడు వచ్చాడు, అది శిల్పికే తెలుసు. అలాగే నీలో ఉన్న బ్రహ్మం అమ్మకే తెలుసు. ఆ నీలో ఉన్న బ్రహ్మాన్ని ఇప్పుడు ఆ విగ్రహాన్ని చెక్కిన తర్వాత దండం పెడతారు అందరూ విగ్రహానికి. ఏం చేత? ఆ లక్షణాలకి, గుణాలకి, ఆ భావాలకి. అలాగే ఆ విగ్రహానికి ఎలా దండం పెడతారో నీకు కూడా అలాగే దండం పెడతారు. ఎలాగా? ఆ విగ్రహాన్ని చూసి, బాబా విగ్రహాన్ని చూసి దండం ఎలా పెడతారో నీలో కూడా నీ నడక, భావాలు, గుణాలు అన్ని చూసి నువ్వు ఇలా మారిపోయాడురా, ఎంత బాగున్నాడో అని ఆడు హృదయంలో నమస్కారం పెడతారు. సంశయం లేదు. ఇక్కడ దానికి దీనికి ఏంటి తేడా? అది ఉండకూడదు, విగ్రహానికి ఉండకూడదు, ఆకారానికి ఉండకూడదు, మనకు కనిపించేది ఏదైతే విగ్రహం అది ఉంచి మిగతాదంతా తీశారు. నువ్వు కూడా బ్రహ్మంగా ఉండే లక్షణాలు ఒకటి ఉంచుకుని కనవ లక్షణాలన్నీ నువ్వు వదిలేస్తావు. అంతే. ఇక్కడ రెండు ఒకేసారి జరుగుతాయి. ఆ విగ్రహం అలా జరుగుతుంది, ఈ విగ్రహం ఇలా అయిపోతుంది. మరి ఇలాగ అనుకుంటే కానీ మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ మరి జ్ఞాని ఆధ్యాత్మిక తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళు చూసి దండం పెడతారు. ఎందుకు? వాళ్ళ మాటలకి, పదాలకి, వాళ్ళ ఆచరణకి, వాళ్ళు మాట్లాడే మాటలకి ప్రతిదీ వాళ్ళు అప్పుడు పాజిటివ్లో ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం అవ్వకుండా నాకు తెలిసిన విధానంలో చెప్పాను. అని చేత అమ్మ మనకి ఇంత బ్రహ్మ విద్య ఎంత ఎలా చెప్తామంటే ఇంకా అసలు ఏంటి ఇది? ఈ విద్య మనం ఇంకెంతకంటే తేలిక ఎక్కడన్నా తెలుస్తుందమ్మా మీకు? ఎక్కడా తెలీదు. అమ్మ చెప్పినట్టు నేను కొన్ని చూశాను, తిరిగాను. ఎక్కడ ఎంత తేలిగ్గా ఎలాగా అవలీలగా. మరి అమ్మ పుస్తకాల్లో ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.
మరి ఆ పుస్తకాలన్నీ ఎలా వచ్చినాయి? ఆవిడ మత్సరంలో ధ్యానంలో వచ్చిన మాటలే. మన నడక, మన భావాలు, మన గుణాలు ఎలా మారాలి, ఎలా ఉండాలి. ఆ పుస్తకాల్లో ఎవరి కథలు ఉండవు. అంతా నువ్వు ఎలా మారాలి, నీ నడక ఎలా ఉండాలి, దేహభావన అంటే ఏంటి, బ్రహ్మభావన అంటే ఏంటి, దేహభావం నుంచి బ్రహ్మభావనగా వెళ్ళాలంటే రెండిట్లు మయాన్ని ఉన్నదేంటి, దానికి అడ్డేంటి, నువ్వు మరి బ్రహ్మంగా ఉన్నవాడు జీవుడిగా ఎందుకు అనుకుంటున్నావు? మరి అలా అనుకోవడానికి నేను బ్రహ్మ అయి ఉండి బ్రహ్మంగా ఉండాలి కదమ్మా, నేను జీవుడిగా ఎందుకుంటున్నాను, మరి ఈ జీవ లక్షణాలు నాకెందుకు వచ్చినాయి? అన్నీ కూడా నువ్వు తగిలించుకున్నవి అన్ని వదిలించుకుంటే అదే నువ్వు అవుతావు. ఇవి నీకు తగిలించుకున్నావు, నువ్వు బ్రహ్మానివే కాదనక్కర్లేదు. మరి బ్రహ్మానం అయి ఉండి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడు ఎప్పుడు కాంతి ఉండాలి. మరి మబ్బు ఆపితే మరి సూర్యుడు కనబడ్డే, మబ్బు ఏంటి? ఆ మబ్బే నీలో మబ్బు. ఈ బయట మబ్బు సూర్యుని కనపడదు, కనిపించకుండా ఆ కాంతి కనపడకుండా చెప్ప. మరి సూర్యుడు మబ్బుకు పైన ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి మబ్బు పక్క తప్పు ఉండేది వస్తుందా లేదా? వస్తుంది. మరి ఆ కాంతి మామూలుగా ఉంటుంది. అంటే సూర్యకాంతిని ఎవడో ఆపలేడు, అలాగే బ్రహ్మాన్ని ఎవడో ఆపలేడు. అది నిత్యం వెలుగుతానే ఆనంద జ్యోతిలా అలా వెలుగుతానే ఉంటుంది లోపల. అది ఈ మనస్సు ఇంద్రియాలనే మబ్బుని నువ్వు కప్పెట్టుకుని దాని యొక్క పవరు, దాని కాంతి, అది దారి చూపించే మార్గం పట్టించుకోకుండా ఈ పైన మనసు ఇంద్రియాలు కల్పించిన దారి, అది చూపించే దారిని నడుపుతున్నావు అంతే. నువ్వు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే సత్సంగంలో కూర్చుంటే అన్నీ కూడా ఓహో ఓహో అని ఊరికి అవలేలుగా. ఇప్పుడు అమ్మ అదే చెప్పారు, మొన్న ఏమన్నారు, ఒరే గాలికి మబ్బు వస్తుందిరా, అడ్డుపడుతుందిరా, మళ్ళీ గాలికే ఆ మబ్బు పోతుందిరా, మళ్ళీ మట్టిగా గాలి కొడితే ఆ మబ్బు వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఆ మబ్బు కూడా గాలిగా వస్తుంది, అడ్డు పెడుతుంది, మళ్ళీ గాలి వస్తుంది, మళ్ళీ పోతుంది. అలాగే ఈ మనసుతోటి నువ్వు మబ్బులా కట్టించుకున్నది మనసుతోటి ఇంద్రియాలతోటి కల్పించుకున్నావు. మళ్ళీ ఆ మనసుతోటే తీసుకొచ్చి ఎప్పుడు ప్యూరిటీ మనసు అయినప్పుడు దానికి అదే ఇవన్నీ కూడా బాగా బాగా అవలేదుగా అమ్మ మనకి చెప్పిన మాటలమ్మ. ఇవన్నీ కూడా నాకు 4 సంవత్సరాలు ఏకదాటిగా చెప్పిన బోధ. ఇవన్నీ కూడా ప్రతి మాట అమ్మ చెప్పిందే నాకు ఏమీ రాదు. నేను మాట్లాడించేది అమ్మే. నాకు అమ్మ బ్రహ్మాత్మ అనుకుంటాను అంతే, ఆవిడే మాట్లాడుకుంటారు. నాకు ఏమీ తెలవదు, నేనేం చదవలేదు, నాకు ఏమీ రాదు. అంచేత ఇవన్నీ కూడా అమ్మే అనిపించేది, అమ్మే వినిపించేది. మీలో వినిపించేది ఆవిడే, నాలో అనిపించేది ఆవిడే, ఇద్దరికి కావాల్సింది చెప్పించేది ఆవిడే. అంచేత ఇవన్నీ కూడా మనం భావంలో అంత త్రికరణ శుద్ధిగా 100% ఉండాలమ్మా. నాకైతే ఏమీ రాని వాడిని ఇలా మాట్లాడుతున్నానంటే అది అర్థం చేసుకోండి మీకని. అంటే ఆ భావన బాగా త్రికరణ శుద్ధిగా పెడితే మీరు అలాగే అయిపోతారు. చేత ఇది అందరికీ సాధ్యమమ్మా. ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు. నటించినట్టు జీవిస్తే జీవించినట్టు నటించారో జీవించారో అది మీకు తెలవాలి. అది చేత మనం ఇవన్నీ కూడా మనం అమ్మ చెప్పిన మాటలు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి అన్నీ కూడా మనకి చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అంచేత ఇవన్నీ కూడా ఒక రకం కాదు. మనం అంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. చూసారా? చూడండి, అమ్మ అంటున్నారు మార్పు చెందేది అంటున్నారు కదా, దేహం నేను లేను, దేహంగా నేను లేను. అమ్మ ఏమంటారు, ఈ దేహంగా నేను లేను, మరి ఎవరు, నేను బ్రహ్మాన్ని, నేనే అంతగా ఉంటాను. అమ్మ అంటున్నారు ఈ దేహంగా నేను లేనురా సత్సంగులు, నేను బ్రహ్మము, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగానే ఉంటాను, నేనే అంతగా ఉంటాను. ఇది నేనే అంటే అంతగా అంటే అంతా బ్రహ్మంగా నేను ఉంటాను అని చెబుతున్నారు అమ్మ. చూడండి, మనం కోరనివి జరగవు, మనం కోరినవి జరగవు, విధిలో ఉన్నవి జరుగుతాయి. చూసారా? మనం కోరితే జరగదురా నాయన, విధిలో ఏది ఉంటే జరుగుతుంది అని చెప్తారు. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదురా సత్సంగులు. చూసారా? ఏది బ్రహ్మమే, రెండవది లేదు అని చెప్తారు. మనం కోరినవి జరగవు, విధిలో ఉన్నవి జరుగుతాయి. మనం కోరితే రావు. నువ్వు ఏం తెచ్చుకున్నావో, నువ్వు ఏం బుద్ధిలో ఏం తయారు చేస్తున్నావో అదే నీకు ఏది వస్తుంది, అదే వస్తుంది. అని చేత ఏది వస్తే అది ఇష్టంగా చేసుకుని, ఓహో నేను చేసుకుంది ఇదా, కష్టమైనా ఇష్టం చేసుకో, ఇష్టమైనా ఏదైనా మంచి అయినా చెడ్డైనా రెండు సమస్థితిలో నువ్వు విధిని పూర్తి చేసుకో, పొంగిపోవద్దు.
ఏంటి బాగు ఏదైనా మంచి వస్తే పొంగుకో చూస్తే సమస్థితిలో పరిస్థితులు నేను చేసుకున్నాను అని 100% మనకి అర్థమైపోతుందమ్మా. అర్థమైనప్పుడు మనం అలా ఉండిపోతాం. ఇక్కడ ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు కదా సత్సంగులు. ఉన్నది బ్రహ్మ ఉన్నది తెలిసింది కదా, నేను బ్రహ్మాన్ని, రెండవది లేదని అర్థమైంది. అలా ఉండు నువ్వు అంటే అలా ఉండు, నేను అలా ఉంటాను నువ్వు అలా ఉండు అని చెప్తున్నారమ్మ. ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మ ఆచరించి అనిపించిన పదాలు. మనసు వంకర, మనసు యొక్క వంకరల్ని ఏం చేస్తుంది? భక్తి జ్ఞాన వైరాగ్య ధ్యానాభ్యాసాలతో శుద్ధం చేయాలి. ఈ మనసు యొక్క అంటే మనసు యొక్క లక్షణాలు అంటే దేహభావన అనే లక్షణాలన్నీ పోవాలి అంటే నువ్వు బ్రహ్మభావనలోని బ్రహ్మ లక్షణాలతో ఉండాలంటే భక్తి యోగము జ్ఞాన యోగము. భక్తి జ్ఞాన యోగాల్లో జ్ఞాన వైరాగ్యం, జ్ఞానంలో వైరాగ్యం వస్తుంది. అన్ని ఏది ఇష్ట కోరికలు ఉండవు అక్కడ. వైరాగ్యం అంటే తృప్తి, తృప్తి అంటే ఇంకా కోరిక ఉండదు. కోరిదే మనసు కాబట్టి ఆ మనసుకి అవకాశం ఉండదు. జ్ఞాన వైరాగ్యం ఎప్పుడైతే వస్తుంది తప్పకుండా. ఇక్కడ ధ్యానాభ్యాసంలో ఆ ధ్యానాభ్యాసం ఏంటంటే మనసు ఇంద్రియాలు మోగపోతాయి, శుభ్రంగా శుద్ధం చేయగలం, అంతా ప్యూరిటీ అవుతుందని చెబుతానమ్మా. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? నువ్వు ఎప్పుడైతే సత్సంగానికి వచ్చి కూర్చున్నావో సత్సంగంలో అన్నీ సరి అయిపోతాయి, అన్నీ సరి చేసుకుంటావు. సరే ఎవరు చేయ నువ్వే సరి చేసుకో. సత్సంగం అంటే సరి చేసుకో, సృష్టిని శక్తి యుక్తి అక్కడే సరి చేసుకుంటానికే సత్సంగం. సత్సంగం అంటేనే సరి చేసుకోవటం. సత్సంగం తప్పి ఇవన్నీ కూడా సత్సంగం ఉండాలమ్మా. సత్సంగం తప్పింది లేదు రాదు లేదు అని చెప్తాను. ధ్యానాభ్యాసం చేయగా ఉన్నది బ్రహ్మమేగా అనుభవం అవుతుంది. ఇక్కడ ధ్యానాభ్యాసం మనం చేసే కొద్దీ చూడండి ఏమంటున్నారు, ధ్యానాభ్యాసం ఇక్కడ చూడండి మనసు వచ్చినప్పుడు ఇదంతా ఒట్టిదే ఓరకం ఉండాలి. కూడా నువ్వు ఇదంతా కూడా మనసు వచ్చినదంతా కల్పనమ్మా, అది చెప్పింది అది ఇది అని ఇవన్నీ కూడా ఇదంతా ఒట్టిదే కదా, ఇదంతా మనసు అనేది మన సంకల్పం అనేది ఉంటుంది, ఇదంతా భ్రమ కదా అంతే కదా అని అనుకుంటూ నేను బ్రహ్మాన్ని కదా, నేను బ్రహ్మాన్ని నాకించు అనే భావంతో అలా ఓరక ఉండాలి. ఇవన్నీ కూడా తప్పకుండా మనందరికీ సాధ్యమేనమ్మా. అసలు సత్సంగం అంటే సరి చేసుకుని అలా హాయిగా ఉండిపోయితే సత్సంగం. అందులో అనుగుణ్యమైన గురువు అమ్మ మనకు అలా చెప్తామంటే ఇంకా రెండోది చేసింది లేదు. ఇక్కడ ఈ సత్సంగానికి వచ్చిన ఎవడైనా సరే మళ్ళీ మళ్ళీ రావాలని అలా ముద్రేసి నేర్చుకుంటారు. కానీ అలా వీడుంటే రావాలి, వీడు లేకపోతే కూడా ఈ మాటలన్నీ వాళ్ళకి హృదయంలో అలా హత్తుకుపోతాయమ్మా. ఎందుకంటే ఇది హృదయ స్పందన, ఇది బ్రహ్మం పలికించి మాటలు, బ్రహ్మ బాటకి మార్గం. ఇదంతా మంచి నడకలు, మంచి భావాలు అన్ని అంచేత అందరికీ ఇష్టపడతాం అమ్మా. ఇది ఎవరికి ఇష్టం అనేది లేకుండా ఉండదు. ఇక్కడ చూడండి, ధ్యానాభ్యాసం చేయగా ఉన్నది బ్రహ్మమే అని అనుభవం అవుతుందిరా సత్సంగుడు. తప్పకుండా మన అందరికీ అర్థమవుతుంది. మనకే ఏమి తెలియని మనకే ఎలాగ అర్థమైంది. ఇక్కడ ఎందరో మహాత్ములు అంటున్నారు, అందరూ కూడా తప్పకుండా అమ్మా. ఇది ఒకటి అమ్మ చెప్పేది ఏంటంటే హెచ్వన్ న్యూస్ డివోషన్ అది ఛానల్ అమ్మా. ఈ ఛానల్ని మన వాళ్ళందరికీ కూడా ఇది సబ్స్క్రైబ్ చేసుకోమని పదే చెప్తున్నారు. అంచేత మీరు మన అందరూ కూడా ఇది ఇవ్వడానికి ఇంకా ఎందరికో ఈ అవకాశం కల్పించడానికి మీరు చేసే జ్ఞాన యజ్ఞమే. ఇందులో అందరూ కూడా మనందరూ కూడా ఒక కట్టెల్లాగా బ్రహ్మ కట్టెల్లాగా మనందరూ చేసి ఈ ఛానల్ని మనం 1000కి పెంచాలమ్మా. తప్పకుండా మనం అనుకుంటే అవుతుంది. మన బ్రహ్మ సంకల్పం ఉంది. మన సంకల్పంలో బలం ఉంటే సంకల్పమే ఏదైనా సంకల్ప బలమే అంటే బ్రహ్మ సంకల్పంతో అన్నీ ఉంటాయి. కానీ చాలా బాగా ఇదివరకటి కన్నా ఇప్పుడు బాగా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరిని పెట్టినా 1000 అయిపోతాయి. ఇప్పుడు 500 దగ్గర ఉన్నాం. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనిషిని పెట్టినా చాలు. అని ఒక్కొక్క మనిషిని కాదు, ఒక్కొక్కళ్ళు 10 మంది పెట్టినా 20 మంది పెట్టినా మన టార్గెట్ 1000 అవ్వాలి అనే సంకల్పంతో అమ్మ 1000 మంది అవ్వాలిరా మన సత్సంగులందరికీ చెప్పండిరా. ఎందుకంటే ఇది
మనం పాత్ర డ్యూటీ చేయాలి. పాత్రగా డ్యూటీ అది. ఆ డ్యూటీ చేసి మనందరికీ కూడా ఇంకా ఎందరికో ఈ జ్ఞానాన్ని పంచుదాం. ఆనందాన్ని పంచి కొద్ది పెరుగుతుందమ్మా. ఇది దాచుకునేది కాదు. ఇప్పుడు నూతిలో నీళ్లు నువ్వు తోడుకోకుండా ఎవరిని తోడుకోకుండా ఉంటే ఎలా పాడైపోతాయో, మరి అందరినీ తోడుకొని ఆ నీళ్ళు ఎలా వస్తాయి, ఇంకా ఇంకా ప్యూరిటీ ఎలా వస్తుందో సేమ్ అంతేనమ్మా. ఇది కూడా మనందరికీ పంచాలి అమ్మ కోరిక అదే. అందుచేత మనందరూ కూడా ఈ H1 న్యూస్ డివోషన్ అన్నది మీకు అందరికీ చదువుకున్న వాళ్ళు మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా మీరు కొంచెం శ్రద్ధ పెట్టి ఒక్కసారి మీరు మనసు పెడితే ఇది అంతా కూడా మనందరికీ కూడా చిన్న పని అమ్మ. ఇది మీరు అనుకుంటే చిన్న పని, మేము అనుకుంటే పెద్ద పని. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు బాగా ఎంతో ఇష్టంగా చేస్తారు ఇవన్నీ కూడా. చేత మీరు అందరూ తప్పకుండా ఈ పనిలో మనందరూ కూడా ఈ ప్రయత్నంలో మనం బ్రహ్మాండం కాబట్టి ఈ ప్రయత్నం కూడా బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి అందరికీ ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందివ్వాలని అమ్మ కోరిక. చేత మనందరం చెయ్యాలమ్మా తప్పకుండా. చూడండి, మనం అలా హాయిగా ఉంటూ కాలాన్ని వృధా చేయకూడదు. దేహం ఎప్పుడో ఒకప్పుడు కుప్ప కూలుతుందిరా. ఇప్పుడు ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు వదిలేయాలి, కప్పుకూలిపోతుంది. జాగ్రత్త కాలక్షేపంలోకి వెళ్ళకూడదు. జగత్ కాలక్షేపం అంటే బాహ్యంగా కాలక్షేపంలోకి వెళ్ళకండి. చూడండి, దేహం ఎప్పుడో ఒకప్పుడు వదిలేయాలి. తప్పకుండా ఈ దేహం కుప్పకూలిపోతుంది, వదిలేయాలి. జగత్తు అంటే బాహ్యంలో కాలక్షేపంలోకి వెళ్ళకూడదు. దేహభావంలో ఉన్నోడికి, మనసు ఇంద్రియాల్లో ఉన్నోడి దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనతో మనం ఉండాలి. అంటే మనమంటే బ్రహ్మంగా ఉండాలి. ఇదే నువ్వు చేయవలసిన పని అని చెప్తారమ్మా. మనతో మనం అలా హాయిగా ఉంటూ కాలాన్ని వృధా చేయకూడదు. కాలాన్ని వృధా చేయొద్దు. మళ్ళీ క్షణం కూడా మనం ఎన్ని కోట్లు పెట్టా క్షణం నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు. అలాంటి కాలాన్ని నువ్వు శ్రద్ధగా నువ్వు జాగ్రత్తగా చేసుకొని చెబుతున్నారమ్మ. మరి ఇవన్నీ కూడా ఎందుకు దొరుకుతున్నాయి అంటే ఇక్కడ అమ్మ చెప్తా ఉంటే మనందరికీ కూడా ఈ ఆనందాన్ని మనకి హాయిగా ఆనందంగా ఉంటున్నామంటే ఏంటమ్మా, హాయి ఆనందం ఆవిడ పొందిన ఆనందాన్ని మనం కూడా అలా ఉండాలని ఆవిడ చెప్పిన మూలనే కదా మనకి అన్ని ఎలా ఉండగలుగుతున్నాం మనకేం తెలుసు, మనకేం తెలియదు. అయితే ఇవన్నీ కూడా గొప్ప అదృష్టం మనందరూ కూడా. మా బ్రహ్మాత్మ ఎంత రిలాక్స్గా ఉంటుంది. మనం ఎంత రిలాక్స్గా ఉంటాం. రిలాక్స్ మనం వసూలు చేస్తున్నామా లేదా? ఉన్నదంతా రిలాక్సే, దాన్ని వసూలు చేసుకున్నాం కాబట్టి ఏముందరా, ఏమీ లేదు దాంట్లో, ఏమి లేదు. నీకు చక్కగా ఉండగలుగుతున్నాం. ఉన్నదంతా రిలాక్సే. ఇవన్నీ కూడా ఉపనిషత్తు అంతా సాధన అంతా చూద్దాం. మన అభ్యాసం, మనం చేసే అభ్యాసం చక్కగా ఉందని మనకి తెలియబెడతాము కదా. అంతయో ఆత్మయే. ఎలా చెప్తుంది? సర్వమాత్మైవ తల్లక్ష్యం శుద్ధ ఆత్మదృష్ట్యా వాయు
పశ్యతి స ఏవ బ్రహ్మనిష్టో భవతి. సర్వాత్మైన అంటే అంతయు ఆత్మయే అనువాక్యం అనుసరించి పరమాత్మే. ఎంత రిలాక్స్గా ఉంది అప్పుడు చెప్పండి. ఏ గొడవలు ఎలా చెప్తే అలా జరుగుతుందని వదిలేసామో లేదా, ఉన్నదంతా నేనే అంటున్నాను అంతే. అలా జరిగిపోతాం కాలచక్రంలో. పాపం తెలియని వాళ్ళకి తెలియట్లేదు, తెలియని వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మనకి టైం వేస్ట్. తెలియని వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ గురించి ఆలోచించదు. తెలుసుకునే వాళ్ళ గురించి మనం ప్రయత్నం చేద్దాం. తెలియని వాళ్ళ గురించి అప్పుడు ఇంకా వాళ్ళు ఉంటుంది అంతే. మనం ఏం చేయలేం. రిలాక్స్గా ఉండండారా అంటే చెప్పొచ్చులే అంటున్నారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. నీకే అంటారు ఏదైనా అంటే మనకు అనవసరం కదా. కావాలి అన్నవాళ్ళకి చెప్పలేదు. మరి పరమాత్మ యొక్క లక్షణాలతో ఉంటాంటే ఎంత రిలాక్స్, అప్పటికప్పటికి ఎంత రిలాక్స్గా ఉంది. ఆ పరమాత్మను దర్శించిన బ్రహ్మనిష్ఠుడే జీవన్ముక్తుడు. హాయిగా ఇంకెంతకనే ఎక్కువ లేదని తెలియపడుతుంది కదా. మనం రోజు ఎలా ఉంటున్నాము అదే మనకి సాక్షిగా తెలియజేస్తుంది. సర్వమాత్మైవ అంటే అంతయు ఆత్మే అని వాక్యం అనుసరించి పరమాత్మయే లక్ష్యం ఉన్నది నేనే అన్న భావంతో అలా ఉంటుంది. జీవ పంచవింశక స్వకల్పిత చతుర్వింశతి తత్వం పరిత్యజ షడ్వింశ. ఆ పరమాత్మను దర్శించిన బ్రహ్మనిష్ఠుడే జీవన్ముక్తుడు. అలా హాయిగా మనతో మనం ఉండిపోయి ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదని తెలుసుకున్నాక ఇంకా ఏ భావంలో లేకుండా అలా ఉండటమే జీవన్ముక్తుడే. 25 తత్వములు గల జీవుడు కల్పితమైన తత్వమును మనలో 25 తత్వాలతో ఉంది కాబట్టి దీని జీవితం. 26వదే పరమాత్మ తత్వమే తాను నిశ్చయించుకొని ఉంచాడు. అతడు జీవన్ముక్తుడే. జీవలక్షణాలు 25 జీవలక్షణాలు. ఉన్నది నేనే అన్నది ఒక్కటే పరమాత్మ లక్షణం. 25కి చూడండి ఒక్క లక్షణంతో అన్ని ఓడిపోయిందండి. ఉన్నది నేనే, నేను తప్ప రెండో, నేనే అంత, నాలోనే అంతా జరుగుతాను. అలా ఉండేటోడికి ఎంత తేలికవుతుందమ్మా. మంతర్లక్ష్య దర్శనేన జీవన్ముక్తి దశాయాం స్వయన మంతర్లు లక్ష్యో భూత్వా పరమాకాశఖండ మండలో భవతి. మనము పరమాత్మ ఉండేటప్పటికి ఎంత రిలాక్స్గా ఉంటుందో మనకి అనుభవించిన వాడికి. అసలు రోజులాగా, వారంలాగా, వచ్చేలాగా రోజులు తెలుపుతున్నాయి, సంవత్సరాలు తెలుపుతున్నాయి. ఎవరో అన్నట్టు అలాగమ్మా అంటే మళ్ళీ దాన్ని ఇవ్వలేదు. 26వది పరమాత్మ తత్వమే తానని నిర్ణయించుకొనించు అతడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తి దర్శనం అంతర్లక్ష్యమైన పరమ చిదాకాశ స్వరూపమైన పరమాత్మని తాను. జీవన్ముక్తి దర్శందు అంతర్లక్ష్యమైన పరమ చిదాకాశ ఏమీ లేదంటే స్వరూపమైన పరమాత్మే తాను. ఏమీ లేదు. నీలో, నాలో, అందరిలో అంతగా వ్యాపించున్నాను, అనంతులుగా మిగులుతుంది. ఎంత రిలాక్స్ అమ్మా. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కదా.
అందరం అనుభవిస్తున్నాం చక్కగా. పరమాత్మ స్వరూపాలందరికీ నమస్కారం. ఎంత రిలాక్స్గాను ఉంటున్నారు మా అందరూ కూడా పిల్లలందరూ. ప్రపంచస్య మనః కల్పితత్వాత్ తదో భేదాభవాత్ చిద్బహిర్గతేపి విద్యాత్మపానాత్ సకృద్విపాత సదానందానుభవైకగోచరు బ్రహ్మవిత్తదేవ భాతి. ప్రపంచము మనఃకల్పితమగుడ్చి బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడైనా బహిర్గతుడైన చూడండి. ప్రపంచం మనఃకల్పితం, అంత కల్పితం అన్నారా? కల్పన. నువ్వు ప్రపంచం ఉందే అనుకుంటే ఉందే, లేదనుకుంటే లేదు. అలా హాయిగా నీతోనూ ఉన్న ప్రపంచం ఇది అది ఈ వస్తు సముదాయంతో అంతా నువ్వు చూసి నిరాకారం మనసు సాకారంగా చూస్తే ప్రపంచం అంత లేదు. చూడండి ఇచ్చెట్లు మరి ఎంత ఉండాలి. మనఃకల్పితమ గురించి బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడైనా బహిర్గతుడైనట్టు ప్రపంచ విద్యాత్మ భావించు సదా నందానుభవైకుడు ఆ బ్రహ్మవేత్త బ్రహ్మ ఎటు చూసినా నేనే నేను తప్ప రెండో లేదనేటప్పటికి ఎంత రిలాక్స్గా ఉంది. మనకు రోజంతా ఎలా అయిపోతుంది. దీని ఏంటైనా ఏదైనా పట్టుంటుంది. పరమాత్మే నేను అంతే, అలా సాగిపోతాం. మనలో జ్యోతి, అందరిలో జ్యోతి, అంతటా జ్యోతి, ఎటు చూసినా యస్య సంకల్పనాశస్య తస్య ముక్తి కరే స్థిత తస్మాత్ భావాభావో పరిత్యజ్య పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి. ఎవనికి సంకల్పములన్నీ నశించిపోను. సంకల్పాలు ఏముంటాయి? అందుగురించే పనిచేసేసుకున్నాక కూర్చోమంటారు. పనిచేసేసుకున్నాక ఇంకేముంటుంది? అలా ఉన్నది నేనే అంటే అలా రిలాక్స్ అయిపోతుందా లేదా? మన గురించి మన పని మనం చేసేసుకుంటే మన టైం ఎంజాయ్ చేసుకుంటాం. ధ్యాసతో అంటుండే టైము అసలు పనిచేసే వాళ్ళతో పని చేయించేసుకుంటున్నాం. అన్ని విధాలా ఉంది కాబట్టి చక్కగా టైం అంతా వేస్ట్ లేకుండా ఎంత హాయిగా ఉండగలుగుతున్నాం. ఇంకా సంకల్పాలే ఉంటాయి. ఎవరికి సంకల్పంలో నీవు నశించిపోను, సంకల్పాలు కూడా లేదు కదా. అతనికి మోక్షము కరతలామలకమే. వాళ్ళు ఉన్నసేపు ఆ పని చెప్పేస్తున్నారు, అయిపోతాను. ఇంకా అసలు రెండో భావం కావున భావాభావములు వదిలి సాధకుడు పరమాత్మను ధ్యానించొచ్చే ఏ భావాలు మన దరిచేరలేదు. అమ్మా తెలివిగా ఉండాలి. ఎలా ఉండాలో అలా నడుపుకోండి. ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే మనకు తెలివితేటలో ఆలోచించాలి. మనం ఎలా ఉంటే రిలాక్స్గా ఉండవచ్చు. మనకి ఏది కరెక్ట్ ఆ ప్రయాణం చేయాలి. మనం ఎంతవరకు ఉండాలో అంత. మనము ఇంట్లో అయినా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. మరి మనోమౌనంతో ఎత్తుకుండగలుగుతున్నాం. మనసు పెద్ద విధాల చిరించి అందువల్ల మనోమౌనంగా ఉండగలుగుతున్నాం. ఉన్నది నేనే నేను తప్ప రెండో లేదు. చెల్లించే మనసు ఇంకా అలా చెల్లిస్తానే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే యథార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి కంట్రోల్ చేయాలి అని మనం అనుకుంటేనే కానీ అవ్వదు. మనం యథార్థంగా ఉండినప్పుడే కంట్రోల్ అవుతుంది, లేకపోతే కంట్రోల్ అవ్వదు. ఇంకా అలా సాగుతూనే ఉంటుంది విషయాలు. అలా
కాలగర్భంలో కలిసిపోయే వరకు ఆ విషయం అప్పుడు ఎంతో మంది చూస్తారు జాగ్రత్త తెలియక ఆ విషయాల వలన అనర్థం అని వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే మనలాగే ఆ విశ్వసింతను వదిలేస్తారు. అమ్మాయి ఏదో ఒకటి పెట్టుకుంటే కానీ విశ్వసింతను పోదు. ఏదో ఒకటి అంటే నేను బ్రహ్మాన్ని ఏదో రకంగా పెట్టుకోవాలి. మహాత్ములు మరి వీరందరూ కూడా ఎలా చేస్తారు? ఈ మహాత్ములు అందరూ కూడా సృష్టిలో ఉన్న మహాత్ములు అందరూ ఏం చేస్తున్నారు? తపంతో తనతో తానుగా ఉండగలుగుతున్నారు. వారిని బట్టే కదా మనం కూడా నేర్చుకున్నాం. హాయిగా ఏమీ లేదంటే నేను ఉండగలుగుతున్నాం. మనం అనుకున్నది ఏమీ అమ్మదు. అంతకుముందు ఏమనుకుని వచ్చామో అదే కాయ. ఇప్పుడు అనుకుంటే మళ్ళీ జన్మ అంతగానే ఏమీ లేదు. మళ్ళీ జన్మ దుఃఖం తెర దుఃఖం, మళ్ళీ తల్లిగర్భంలో పట్టడం మలమూత్రాలు తిని బాబోయ్ నేను మళ్ళీ పుట్టినాను దన్నాలు పెట్టడం మళ్ళీ లేకటం ఇదేనా సంసార రూపంలో? మళ్ళీ గర్భనార్కంలోనే నాకు మళ్ళీ సంసార రూపం. నిజంగా తెలితే సంసారంలో ఏమి నీ భావనే సంసారం. నీ భావనలో ఏముందరా? అన్ని విధాలా హ్యాపీగా ఉన్నాం. మనకేంటారా అంట అంటే నిశ్చింతగా ఉంటుంది. నిర్మలత్వం అప్పుడు వస్తుంది. తృప్తిగా ఏముందరా? చిన్న మొక్క చిన్న గాలి గాలికి ఎంత చెట్టుగా అంతే గాలి. ఆ తృప్తితోటే మన ప్రయాణం జరుగుతుంది. తృప్తి ప్రయత్నం ఏంటి? మనం మహాత్ములుగానే మన లోపల ఉన్న బ్రహ్మే కదా, మనకు తెలియబడ్డది కదా. మనలో ఉన్న దేవుడితో దేవుడిగా ఉంటాం మానేసి మనకెందుకు? నిజంగా మనకి అక్కర్లేని విషయాలు. అందరికీ అన్ని విధాలు బాగానే ఉంది, బాగోలేదని ఎదొబ్బాలు చేస్తూ ఉంటుంది మనసు. అంతేగాని అందరూ హ్యాపీగానే ఉన్నాం. సత్సంగులు ఎవరు బాగోలేదు చెప్పండి. రాణిల్లో కూర్చుంటాం అందరూ. కరోనా అంటే ఇప్పుడు ఎవరు లేరు కానీ, లేకపోతే అందరూ అంటే అన్ని విధాలు బాగుంటేనే కదా సత్సంగానికి రాగలిగా. నాకు అన్ని విధాలు బాగుండే కదా నేను కూర్చుంటున్నాను. మీరు వినేవాళ్ళకి కూడా అన్ని విధాలు బాగుండబట్టే కదా చక్కగా వచ్చి కూర్చునేవారు. అది సుర్గానే చక్క కరోనా కాలంలో మరి అమ్మలో ఇది అందులోనే H1 న్యూస్ అంటే ఎప్పుడు పెడితే అప్పుడు చూడొచ్చు. జూమ్ అంటే ఆ టైంలోనే చూసుకోరు. మరి ఏం చేస్తున్నారంటే ఈ టైంను వేస్ట్ చేసుకోకుండా మరి ఉంటున్నారనే నా భావం. ఎందుకంటే అభ్యాసంలో ఉన్నారు. టక్క తెల్లారేటప్పటికి సత్సంగానికి వెళ్ళాలని ఒక క్రమశిక్షణ అలవాటు అయిపోయింది అనేక సంవత్సరాల నుంచి కదా. ఆ యొక్క అలవాటుని అప్పుడు లైవ్లో చూస్తాం. గుమ్మం కదలటానికి లేక. అంతేకాని వెనకడుగు ఉండదు. తెలుసుకోకముందు ఎలాగా అయిపోయింది. ఇంకా తెలిసాక ఎందుకు వెనకడుగు? ఏది మంచో ఏది చెడు మనకు విచక్షణ జ్ఞానం ఉంది కదా, తెలియబడ్డది. ఏమన్నారు? అంతయు ఆత్మే అన్నారు. అంతయు ఆత్మే. మరలా ఏమన్నారు? 25 తత్వములు గల జీవుడు కల్పితమైన తత్వాన్ని వదిలేసి 26వది నువ్వే అని చెప్పారు లేదా? నేనే అంత సృష్టి స్థితి లయకారకులు ఎవరు? మనమే. మన కల్పనే మనకి జన్మలు తెస్తుంది. హాయిగా అన్ని విధాల సుఖంగా ఉండి జన్మం తెచ్చుకుని సుఖంగా ఉన్న జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటారు? వ్యర్థం చేసుకోకూడదు. ఉన్నదంతా యథార్థమే. ఆ యథార్థంగా ఉంది. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం కదా. అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నాము. అమ్మా యాక్ట్ వచ్చింది. పరమాత్మ ఉండేటప్పటికి విశేషంతో లేక
ఎప్పుడు చూసినా నవ్వగలుగుతున్నాం అంటే విషయం లేదనే కదా. లేకపోతే ఆ విషయాలు కూరిపోతే నవ్వేలా రాదు. మనం జీవన్ముక్తులు చెప్పేస్తారు కదా జీవన్ముక్తులు. ఇలా ఉంటే జీవన్ముక్తులు అన్నారు. మనం అలాగే ఉంటున్నాం కదా జీవన్ముక్తులు. అవునా కదా, జీవనముక్తులమే. సయేవ సంసార తారణాయ గురు మాశ్రిత్య కామాది త్వక్త్వా విహిత కర్మాచరన్ సాధన చతుష్టయ సంపన్నో హృదయ కమల మధ్యే భగవత్ సత్తా మాత్రాంత లక్ష్య రూప నాసాధ్య సుషుప్త అవస్థ ముక్త బ్రహ్మానంద శృతి ఎలా అన్నారంటే, దాని తాత్పర్యం జీవుడు సంసారము దాటుకై గురువుని ఆశ్రయించి కామాదులను వదిలి విహిత కర్మను ఆచరించేవాడై సాధన చతుష్టయ సంపన్నుడై, ఏది కరెక్టో మనకు తెలుస్తుంది కదా, అటువంటి పనులు చేస్తున్నాం కదా. ఇదంతా ఉట్టిదే ఇదంతా ఉట్టిదే అని ఏది ప్రాప్తం అయితే దాంతో సాధన చతుష్టయ సంపన్నుడై. మనకి ఎన్ని సంపదలు ఉన్నా సాధన చతుష్టయ సంపద లేకపోతే ఏమవుతాం, మళ్ళా జన్మకొస్తుంది. మామూలు సంపదల వలన కొంతవరకునే కానీ లేదు కదా. హృదయ పద్మం నందలు భగవత్ స్వరూపమును గాంచి నేనే 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 నేను లేదు, చోటే లేదు, నేనే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలందు. చూడండి మనం చెప్పుకునే అన్ని ఎలా చూస్తున్నారు. నేనే జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలందు. విశ్వ అంటే తైజస్సులు ప్రాజ్ఞులు ఇవన్నీ అంటాం కదా. విశ్వ తైజస్ ప్రాజ్ఞల రూపముతో ప్రవర్తించుకున్నానని ఎరిగి శుద్ధాద్వైత బ్రహ్మమే తానని తెలుసుకుని వేదభావమును వీడి స్వాంతర్విజృంభిత ప్రకాశ రూప పరబ్రహ్మాకారం గల మోక్ష మార్గమున అరూఢుడై పరిపక్వ హృదయుడై ముక్తిని అందుతున్నాడు. మనం రోజు చెప్పుకునే తెలుగు భాష ఎంత బాగుంది. ఇది అది ఒక్కటైనా అర్థమైంది కదా. మహానుభావ మహాత్ములు ఇంకా ఎలా చెప్పారంటే, లబ్ధ్వా ఏక ఏవాహ నద్వితీయ కంచిత్ కాలమజ్ఞాన వృత్త విస్మృత జాగద్వాసు నానుపలేన తైజసోస్మీతి తదుభయ నివృత్య రాజ్ఞ ఇదానీమస్మీత్యః మేక ఏవ స్థానభేద తవస్థాభేదస్య పరం తూ నహి మదన్యదితి జాత వివేకః శుద్ధాద్వైత బ్రహ్మాహమితి విదాగంధం నిరస్య స్వాంతర్విజృంభిత పానుమండల ధ్యాన తదాకారాకారిత పరం బ్రహ్మాకారిత ముక్తి మార్గమారూఢ పరిపక్వో భవతి. జీవుడు సంసారము దాటుకై గురువును ఆశ్రయించి కామాదులను వదిలి విహిత కర్మను ఆచరించువాడై సాధన చతుష్టయ సంపన్నుడై హృదయ పద్మమునందలి భగవత్ స్వరూపమును గాంచి నేనే జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలందున్న విశ్వడు తైజస్సుడు రాజుడు రూపముతో ప్రవర్తిల్లుచున్నాను ఎదిగి శుద్ధాద్వైత బ్రహ్మమే అద్వైతం శుద్ధాద్వైత బ్రహ్మమే తానని తెలుసుకుంది వేదభావంను వీడి స్వాంతర్వి జృంభిత ప్రకాశ రూప పర బ్రహ్మాకారం కదా మోక్ష మార్గమున ఆరూఢుడై పరిపక్వ హృదయుడై ముక్తి నొందుతున్నాడు. మరి చెప్పిన జీవన్ముక్తి కరెక్టా కాదు? హాయిగా నేను జీవన్ముక్తిగా ఉన్నాను, ఎవరికో వస్తుంది ఎవరికో వచ్చింది ఆస్వాదం మనకెందుకు? మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. నేను బ్రహ్మంగా ఉన్నాను అంతే, హాయిగా ఉన్నాను. మన గురించి మనకు చెప్తాం కదా. సంకల్పాధికము
మనోబంధ హేతు తద్వియుక్తం మనోమోక్షాయ భవతి తద్వాం చక్షురాది బాహ్య ప్రపంచో పరతపః పరతాః విగత ప్రపంచగంధః సర్వ జగదాత్మత్వేన పశ్యం. ఏమన్నారు? సంకల్పాదులతో కూడి ఉన్న మనస్సు బంధకారం. బంధకారమే కదా. సంకల్పాదిరహితమైన మనస్సు మోక్షకారం. సంకల్పాలతో ఉంటే బంధం, సంకల్పరహితంతో ఉంటే మోక్షం. శుద్ధ మనస్సు కలవాడు చక్షురాది బాహ్య ప్రపంచం నుండి వ్యక్తుడై ఏంటి? శుద్ధ మనస్సు కలవాడు చక్షురాది బాహ్య ప్రపంచం నుండి ఈ యొక్క జ్ఞానేంద్రియాలతోటి కలవకుండా ఈ ప్రపంచం గురించి మనం తెలుసుకున్నాం కదా, కలవట్లేదు. విరక్తుడే ప్రపంచక వాసన లేనివాడై అది అలా జరుగుతాను అంటున్నాం. మన గురించి మనం చూసుకోకపోతే ప్రకృతి అలా జరుగుతాను అంటుంది. పరమాత్మ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మన బాగోగులు మనం చూసుకోకపోతే ఎవరు చూస్తారు? ఎవరికి వారే ఏమన్నా తీరే ఏమి మోహం అది ఎందుకు రాన్నాం? మన గురించి మనం చూసుకోకపోతే ఎలాగా? సర్వ జగదాత్మత్వేన పశ్యం స్థ్యంత అహంకారో బ్రహ్మా మస్మీతి చింత ఎన్నిదం సర్వం యదయా మాత్మేతి భావయన్ కృతకృత్యో భవతి అన్నారు. ప్రాపంచిక వాసన లేనివాడై సమస్త జగత్తును పరమాత్మగా స్వరూపంగా గాల్చువాడై అహంకారం లేనివాడు. ఇంకా అహంకారం ఏముంటుంది? నేనే అంత అంటే నువ్వు నేను ఒకటే, అన్నీ ఒకటే, అంతా ఒకటే అంటే అన్నీ నేనే, సర్వం నేనే, సర్వం నేనే, అండ పిండ బ్రహ్మాండం అంతా నేనే, నేను లేని చూడలేదంటే బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును అని తలంచువాడే కృతార్థుడు. నిజంగా పరమాత్మ అలా నేనే నువ్వే నేను రావట్లేదు. నేను బ్రహ్మ సంగీతంలో వచ్చింది, బ్రహ్మనే నేనని రావటం, దాన్నే పట్టుకుని ఏలాడటంతో ఉపనిషత్తు అదే చెప్పిందని అర్థమవుతుందా లేదా? మన అనుభవంలోనే కదా. మనం అనుభవిస్తా అంటే ఇది ఇంకా సరదాగా ఉంది. బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటున్నాం లేదా? బ్రహ్మాస్మి నేను బ్రహ్మాన్ని అని భావంతో ఉండగలుగుతున్నాను. తస్యానంద సముద్రమగ్న యోగినో భవంతి తదపేక్షయా ఇంద్రాదయ స్వల్పానంద. యోగులు బ్రహ్మానంద సముద్రమును నిమగ్నం. అసలు రోజు ఆచారాలు మనకి చెప్తాయా? మనం అందరం యోగులని ఎందుకు చెప్తున్నాం? మనదే ఇదంతా, ఉపనిషత్తు అంతా మన అనుభవమే. మహాత్ముల అనుభవం మన అనుభవం ఒకటే కదా. యోగులు బ్రహ్మానంద సముద్రమును నిమగ్నంలో వారికంటే ఇంద్రాదులు స్వల్పానందం కలవారే. మరి వారికి భోగాలు అనుభవించడమే కానీ అది ఇది మనుష్య జన్మ, జంతు జన్మలు, దేవజన్మ. అదేమవుతుంది? అక్కడ ఏం కుదరదు. స్వర్గం నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ మనం ఈ జ్ఞానానికి కృతకృతుడు అవ్వాలి. వచ్చాం కదా చక్కగా. మరి ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మనం తెలుసుకున్నప్పటి నుంచి ఎంత హాయిగా ఉండాలి. యోగులు బ్రహ్మానంద సముద్రంలో నిమ్మకులు ఉన్నారు. వారికంటే ఇంద్రాదులు స్వల్పానందం కలవాలి. నిజంగా ఈ జన్మలో మనం చిత్తార్థం చేసుకుంటాం. బుద్ధి అనేది ఉంది. మిగిలినట్లు కుదరదు. మిగిలినట్లు మనస్సే, దేహం ఉంది, మనస్సు ఉంది. మానవ జీవికి బుద్ధి అనేది ఉంది. ఈ జన్మకు వచ్చాం. ఎంత కష్టపడితే జన్మకు వచ్చాం. మనకి ఏదైనా పోతేనే ప్రాణం చుట్టుకుమంటుంది అంటామే. ఏదైనా భద్రైనా అయ్యి ఏదైనా ఒలిగిపోయినా, జారిపోయినా, కూర మాడిపోయినా అన్నిటికీ అంటాం కదా. అలాంటిది ఎంత ఇలాంటి జన్మని తుచ్చమైన జన్మలో ఈ జన్మ ద్వారా తెచ్చుకుంటావా? నీచ జన్మలకు వెళ్తావా?
జంతుజాలానికి వెళ్తామా, నికృష్ట జన్మల్లో ఉంటామా? ఎంత ఆశ్చర్యం! నువ్వింత కష్టపడి తెచ్చుకున్న జన్మను వృధా చెప్తావు. బంగారాన్ని భద్రపరిచేస్తాం కదా. ఎంత కష్టపడి తెచ్చుకున్న జన్మ టైం చూడండి. పరమాత్మే నేనే అంతా, ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ, బ్రహ్మం తప్ప రెండు. పరమాత్మే. ఒక్క నిమిషం ఉంటుంది. అక్కడ కట్టి